ఒక రేపిస్ట్, ఒక దొంగ, ఒక నిరుద్యోగులు మోసం చేసిన వ్యక్తి. ప్రతి ఒక్కటి ఇలా కామెంట్లలో కూడా రేపిస్ట్ అని మాట్లాడతారు. రేపులు చేసేది మీరు, సాక్ష్యాలు మాయం చేసేది మీరు. మరి బీఆర్ఎస్లో కొంతమంది స్లేవ్ గాళ్ళు ఉంటారు, బానిస కుక్కలు. చక్రధర్ గౌడ్కి నిలకడ లేదు. చెప్పులతో కొట్టాలి ఇలాని. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారా మీరు సిద్దిపేట నియోజకవర్గం నుంచి? ఒకవేళ కాంగ్రెస్లో కూడా టికెట్ రాకపోతే నెక్స్ట్ ఏ పార్టీలో పోవాలనుకుంటున్నాను. సిద్దిపేట టికెట్ ఈయన ఎవరికి డిసైడ్ చేస్తే వారికి వస్తుందని నాతో చాలా మంది చెప్తారు, నమ్మలే. ఎప్పుడైనా పైసలు వంచిరా సిద్దిపేటలో? ఎప్పుడు లేదు, చరిత్ర లేదు. చరిత్రను మార్చింది. మరి ఈరోజు చక్రధర్ వస్తే డబ్బులు వంచిండా లేదా? హాయ్, వెల్కమ్ టు ఆద్య మీడియాస్. వందల మంది ఆత్మహత్యలు, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే దిగి వచ్చిండా అన్న విధంగా ₹1,00,00,000 చెక్కులు ఒకే రోజు పంచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఒక వ్యక్తి, మరియు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఎవరు నిర్వహించిన విధంగా సంక్రాంతి సమయంలో ఒకేసారి కొన్ని వేలాది మంది మహిళా సోదరిమణులను ముగ్గుల పోటీ ద్వారా ప్రోత్సహించి వాళ్లకు బహుమానాలు అందించిన వ్యక్తి. అదేవిధంగా ఆపద ఎక్కడున్నా కూడా నేనున్నా అంటూ తన వంతుగా సహాయం అందించే ఒక మంచి మనసున్న వ్యక్తి. రైతులకు మాత్రమే రైతు బంధు సహాయం అందించాలి, పెట్టుబడిదారులకు కాదు అని చెప్పేసి మన అందరి మధ్యలో ఉన్నటువంటి పరిచయం అక్కరలేని పేరు రైతు బాంధవుడు చక్రధర్ గారిని ఈరోజు మనకు కలవడం జరిగింది. ఎలా ఉన్నారన్న? చాలా బాగున్నా అన్న. మీరు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, వందలాది మందికి సహాయం చేసిన చరిత్ర మీకుంది. కోట్లాది రూపాయలు, మంచి కుటుంబం, సమాజంలో మంచి గౌరవం, ఇన్ని పేరు ప్రతిష్టలు, ఇంత మంచిగా ఉన్న మీరు ఒకేసారి ఒక రేపిస్ట్, ఒక దొంగ, ఒక నిరుద్యోగులు మోసం చేసిన వ్యక్తి, ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల అభాండాలు, రకరకాల నిందలు మీ పైన మోపబడ్డాయి. అవును. అయితే ఇంత మంచి జీవితాన్ని వదిలేసుకొని ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇవన్నీ మాటలు పడడం ఎందుకని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అసలు వీటి వెనుకున్న కారణాలు ఏంటి? ఇప్పుడు సేవ చేసిన రోజులు ఈ ప్రాబ్లమ్స్ రాలే. సేవ చేసిన రోజులు అంత బాగానే నడిచిపోయింది. ఈ సేవలోకి ఒక విషపు ఛాయలు నిండుకున్నాయి. అంటే మేము చేసిన ఈ కష్టాన్ని తన్నుకుపోయే విధంగా కొన్ని రాజకీయ గద్దలు ఉంటాయి కదా, అవి మమ్మల్ని ఎలా అంటే మా ఫోటోలు వేసుకోవాలి, ఈ చేసిన వర్క్ అంతా మాకు ఇవ్వాలి, ఇది ఎలక్షన్స్కి వాడుకుంటామనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మేము ఖండించినాం. ఇది రాజకీయ వేదిక కాదు, ఇది రైతు సమస్యలు, ఇది రైతుకు సంబంధించిన కార్యక్రమం అని చెప్పినప్పుడు వాళ్ళ లోపల అహంకారం పెరిగి వీడు మాకు ఇంటలేడు అని చెప్పేసే ప్రయత్నంలో మమ్మల్ని అనగదొక్కుదామని చూసిన ప్రతిసారి మేము 10 లేసి పనిచేసినాం. అది వాళ్ళకి ఇబ్బంది కలిగించినట్టుంది. సో ఫస్ట్ రేప్ కేసు పెట్టారు. ఇప్పుడు రేప్ కేసు పెడితే ఏం లాభం అండి? ప్రతి ఒక్కటి ఇలా కామెంట్లలో కూడా రేపిస్ట్ అని మాట్లాడతారు. మరి చదువుకోవాలి, కొంచెమైనా విఘ్నత ఉండాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది చూడండి, వీళ్ళు కోర్టు కంటే ఈ మధ్య గూగుల్లో రోగం వస్తే కదా కరోనాకి ఏ మందు వాడాలని గూగుల్ చేసినట్టు ఎవరికి వాడే లాయర్ అయిపోయింది, ఎవరికి వాడే జడ్జి అయిపోయింది. ఇదేంటండి? మీరు ఫోకస్ చేయండి. ఇది చేతనైతే ఇప్పుడు రేపిస్ట్ అని మాట్లాడుతున్నాడో ఎవడెవడవుతున్నాడో వాళ్ళందరికీ ఫ్యూచర్లో పరువు నష్టం కేసులు వారేస్తా హైకోర్టు నుంచి. ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఇది 376 సెక్షన్ పెట్టిరు నా మీద, 376 సెక్షన్ పెట్టి రేపిస్ట్ అని చెప్పి లోపల వేద్దామనే ప్రయత్నం చేస్తే మరి జడ్జి ఇప్పుడు ఇళ్ళ లెక్క కాదు కదా, ఆయన చదువుకొని వచ్చింది కదా, 354 అని దాన్ని కాగ్నిజెన్స్ చేసిండు. అంటే ఇతను రేప్కి పాల్పడలేదు, ఇతను చేసింది రేప్ కాదు, మహా అంటే అక్కడ ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగించవచ్చు కానీ రేపు దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏవి లేవు అని ఇంత బాజాప్తు జడ్జి చెప్తుంటే మరి బీఆర్ఎస్లో కొంతమంది స్లేవ్ గాళ్ళు ఉంటారు, బానిస కుక్కలు. వాడు చిల్లర పైసలు ఎవడిస్తాడో తెలియదు కానీ రేపిస్ట్ అంటారు. రేపులు చేసేది మీరు, సాక్ష్యాలు మాయం చేసేది మీరు, చంపేది మీరు, కబ్జాలు చేసేది మీరు, 10 ఏళ్ళ తెలంగాణ నాశనం చేసింది మీరు. ఇవాళ నా మీద కేసు అయితే ఓకే, మరి మీ మీద కేసు ఎందుకు అయింది? మీ ఊర్లో ఒక రాజరెడ్డి మీద కేసు ఎందుకు? మీకు ఒకటి చెప్తే పరిశాన్ అవుతారు. ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేసేడానికి వచ్చిన ప్రతి విలేకరి అతని మీద కూడా కేసులు మోపబడ్డాయి. ఎందుకు మోపబడుతున్నాయి? విలేకరుల మీద కేసులు ఎందుకు అవుతాయి? విద్యార్థుల మీద కేసులు ఎందుకు అవుతాయి? అంటే న్యాయంగా వీళ్ళు ఎప్పుడైతే సమాజం కోసం 4 మాటలు కెమెరా ముందు మాట్లాడితే కథం వీళ్ళని అంతమొందించాలి, వాళ్ళ మేనేజ్మెంట్కి ఫోన్ చేసి ఉద్యోగాలు వీక్పియాలి. గతంలో నా ఫ్రెండ్ ఈటీవీలో పనిచేసేటోడు రాజేందర్ అని, ఆయన పలానా అధికార పార్టీకి ఏదో వ్యతిరేకంగా ఒక ఆర్టికల్ వేసేందుకు ఉద్యోగం బీకేసారు.
నడి రోడ్డు మీద వేసారు ఆయన కుటుంబాన్ని. అంటే ఇలాంటి వ్యవస్థలో రాజిరెడ్డి లాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. చక్రధర్నే మరి రేప్ కేసు ఎందుకు అని అడిగితే మహిళామూర్తులలో మంచి పేరు వస్తుంది, రైతుకు సేవ చేసిన వాడు రాజశేఖర్ రెడ్డి, ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. ఈయన కూడా ఎక్కడ జనం లోపల ఒక రైతు బాంధవుడిగా ఎదుగుతాడేమో అనే క్రమంలో ఒక చిల్లర ఒక పనికిమాలిన వాళ్ళని తీసుకుపోయి ఒక రోడ్ల మీద 10 రూపాయలు తీసుకొని ఎవడి మీద అయితే అబాండాలు వేసి ఒక గ్యాంగ్ ఉంటుంది, ఆ ముఠాన్ని తీసుకొచ్చి నా మీద తప్పుడు కేసు పెట్టించారు. హైకోర్టులో కూడా కేసు వేసిన. ఇక మీరు అన్న కేసులు ఏవైతున్నాయో ఇవన్నీ ఈ తోవకు చెందినాయి. నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు బాగా ఆలోచించాడు. స్వతహాగా ఆయన ఏం పాలిటెక్నిక్ చేసి రాలే, ఆయన ఎగ్జాక్ట్లీ పాలిటెక్నిక్ చేసి రాలే, ఆయన డిగ్రీ ఫెయిల్ అయినోడు కాదు, ఆయన చదువుకొని వచ్చిండు, ఐపీఎస్ ర్యాంక్ అయినది. ఆయన అన్నీ చూసి ఫ్యాబ్రికేటెడ్ కేసు ఉన్నది, పిల్లగానికి అన్యాయం జరిగిందని నాకు అండగా నిలబడ్డాడు. నాకు చేతనైన కాడికి నేను కొట్లాడి వరకు పలానా 16,000 ఓట్లు తేవడం జరిగింది. ఈ కేసులు మానేటి మాత్రం ఇప్పుడు ఎవడెవడో నాకు అర్థం కాదు. ఈ దేశం దౌర్భాగ్యం ఏందో, రాష్ట్ర దౌర్భాగ్యం ఏందో. 10 ఏళ్ళు వాడు మనల్ని దోసుక తింటుండు, వాని మీదికి మొరగ శాతం కానీ కుక్కలన్నీ సేవ చేసిన నా మీదకి మాట్లాడుతున్నాయి. అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా, ఇంకా కూడా సిగ్గొస్తలేదు. ఏం చేద్దాం అనుకుంటుర్రా మీ చిల్లర పైసల గురించి తెలంగాణని? విద్యార్థులు చచ్చిపోతుర్రు. చక్రధర్ని సేవ చేస్తే రేప్ కేసు పెడితివి. పోనీ ఆడపిల్లలకు రక్షణ ఉందా అంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే టీఎస్పీఎస్సీలో ఉద్యోగం వస్తలేదు అని, గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తే వస్తలేదని ఆత్మహత్య చేసుకుంటే ఆ పిల్లకు బాయ్ ఫ్రెండ్ని కనిపెడతారు. అరే మీరు ఏం మనుషులు రా, మీరేం పొలిటికల్ లీడర్ రా? మాకు ఏ కర్మ చేసుకుంటే మీలాంటి ఎదవల్ని మేము ఇన్ని రోజులు మోస్తున్నాం. మాట్లాడితే కేసీఆరే తెలంగాణ తెచ్చిండు అంటాడు. ఏం ఏడ తెచ్చిండు? సచ్చిన వాళ్ళు మనుషులు కాదా? వీని ఇంట్లో ఒక్కడన్నా తెచ్చిండా? సినిమా యాక్టర్లతో తిరిగేటోడు ఒకడు, భూ కబ్జాకోరు ఒకడు, కాళేశ్వరం నీళ్ళు దొంగతనం ఒకడు లిక్కర్ స్కాము. ఈ ఎదవలు మాలాంటి వాళ్ళ మీద కేసులు పెడతారా? అధికారం లేకపోయేసరికి గిల్లలు ఆడకపోతురు. చెప్పులతో కొట్టాలి వీళ్ళని. ఈ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా చెప్పులతోనే కొట్టాలి. ఓకే అన్న, ఇందాక మీరు అన్నారు నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నన్ను ఆదుకున్నారు, నాలో మంచితనం ఉందని గుర్తించి నాకు బీఎస్పీ తరఫున టికెట్ ఇచ్చిండు అని చెప్పేసి మీరు మాట్లాడింది. కొంతమంది అంటున్న మాట ఏంటంటే చక్రధర్ గౌడ్కి నిలకడ లేదు, ప్రస్తుతం రాజకీయాల్లోకి నేను రాను, నేను కేవలం సేవా కార్యక్రమాలకి పరిమితం అవుతా అని చెప్పేసి మీరే ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల బీజేపీలోకి రావడం జరిగింది. ఆ తర్వాత వెంటనే అక్కడ టికెట్ వెంటనే ఇవ్వలేదని చెప్పేసి బీఎస్పీలోకి రావడం జరిగింది. అక్కడ టికెట్ తీసుకున్నారు, పోటీలో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారా మీరు సిద్దిపేట నియోజకవర్గం నుంచి? ఒకవేళ కాంగ్రెస్లో కూడా టికెట్ రాకపోతే నెక్స్ట్ ఏ పార్టీలో పోవాలనుకుంటున్నారు? ఒకటి నేను సేవల్నే ఉన్నా, ఓకే, నన్ను ఇలా లాగింది ఎవరు? కొన్ని పరిస్థితులు లాగినాయి. అలాంటి క్రమంలో నాకు ఒక ఆయుధం దొరికింది బీజేపీ లెక్క. కానీ అది కూడా వాళ్ళు బీఆర్ఎస్ తయారు చేసిన ఆయుధం అని నాకు తెలియదు. ఇక్కడ వాళ్ళు వీళ్ళంతా ఒకటే. ఎందుకు టికెట్ ఇవ్వలేని నేను అడుగుతున్నా. ఇప్పుడు కోర్టు కేసులు లేని ఎవరు? అమిత్ షా మీద లేదా? 100 రోజులు జైల్లో లేడా? మోడీ గారి మీద గోద్రా కేసులు లేవా? ఎవరి మీద లేవు కేసులు? ఈ లోపాయికారి ఒప్పందం ఉంటుంది. నార్త్లో ఎలా ఉందో నాకు పార్టీ తెలియదు, కానీ సౌత్లో పరిస్థితి దారుణంగా ఉంది. అలా సిద్దిపేట టికెట్ ఈయన ఎవరికి డిసైడ్ చేస్తే వారికి వస్తుందని నాతో చాలామంది చెప్తాను, నమ్మలే. కాంగ్రెస్లో డిసైడ్ చేయరు అట్లా? అది నాకు తెలియదు. నేను చెప్పేది బీఆర్ఎస్ అది బీజేపీలో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తా, నాకు అయింది చెప్తా, ఊహించింది చెప్పా నేను. సో నేను రాజకీయాల్లోకి రావాలి చెయ్యాలి అని ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ తరుణంలో లేదు. దీనికి తీసుకొచ్చి తోసింది మాత్రం బీఆర్ఎస్ వాళ్ళే. అంటే వాళ్ళ సాగు ఓరి వాళ్ళే తెచ్చుకున్నారు నన్ను. అంటే వాళ్ళ దొరపాలనకి వీడైతేనే చర్మగీతం పాడతాడు అనుకున్నారేమో. వాంటెడ్లీయో ప్రేమతోటో కక్షతోటో వాని మీద అసహ్యంతోటో ఏదో నన్ను అయితే తీసుకొచ్చి ఈ రాజకీయంలో వేసారు. మరి బీజేపీ నుంచి టికెట్ ఇవ్వలేదు, ఇంట్లో వండుకుందామా అంటే అమ్ముడు వేండి వీడు అంటారు. ఆ పేరు నాకెందుకు అని నేను ఇండిపెండెంట్గా ఉన్న తరుణంలో ఆర్ఎస్పీ సార్ అన్నాడు, నీలాంటి పోరాడేటివాడు ఇండిపెండెంట్గా ఉంటే కష్టం, నేను నీకు అండగా నిలబెడతా అని నాకు ఒక సముచిత స్థానం కలిగించి నన్ను ఆ సమయానికి నిలబెట్టిండు. రిగ్గింగ్ చేసిండు కాబట్టి నాకు 16,000 వచ్చినాయి. కరెక్ట్గా నేను నిలబడి ఉంటే, కరెక్ట్గా ఎలక్షన్ జరిగి ఉంటే, ఇక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ కనుక కరప్ట్ కాకపోయి ఉంటే
70,000 ఓట్లకు తక్కువ రాకపోరు. ఎట్లా చెప్తున్నారు రిగ్గింగ్ జరిగింది అని అంత గట్టిగా చెప్తున్నారు. ఉన్నాయండి. ఒకటి ఎలక్షన్ పిటిషన్ వేసిన ఇవాళ అదే అడగబోతున్నాం ఇప్పుడు. చెప్పండి. ఎలక్షన్ పిటిషన్ ఇప్పటి వరకు 2004 నుంచి హరీష్ రావు గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అవును. ఇప్పటి వరకు అతని మీద ఎలాంటి ఆరోపణలు లేవు. రిగ్గింగ్ జరిగినాయని కానీ, ఇట్లా గుండాయిజం జరిగింది కానీ, డబ్బులు వంచిందని కానీ ఇట్లాంటి ఏవి లేవు. ఫస్ట్ టైం చక్రధర్ గౌడ్, అది కూడా 4వ ప్లేస్ ఉన్న మీరు, సెకండ్ ప్లేస్లో ఉన్న బీజేపీ వాళ్ళు, సెకండ్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళే లేదు, థర్డ్ ప్లేస్లో ఉన్న బీజేపీ వాళ్ళు లేదు, మీరు 4th ప్లేస్లో ఉండి రిగ్గింగ్ జరిగిందని ఇంత గట్టిగా చెప్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిరు. అది ఎంతవరకు వచ్చింది కేసు? అసలు దానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా దేనివల్ల మీరు పిటిషన్ దాఖలు చేసి వచ్చింది? ఒకటి వేయాల్సింది ఎవరు బాధ్యత? ఇప్పుడు సెకండ్ ప్లేస్ వాళ్ళు వేయాలి. ఎందుకంటే వారికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. 4వ ఎందుకు పోరాడుతుండు అంటే నాకు ఎలాంటి స్వార్థం లేదు. ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ అంటే ఉత్తిగేం కాదు, దానికి నాకు డబ్బులు ఖర్చు అవుతాయి. మరి అది వేయాలంటే కోర్టులో ఏమో తలకాయ లేని వాళ్ళు కూర్చోరు, ఎంతో తెలివిన్న వాళ్ళు. ఒక్క సంతకం కొంచెం అటు ఇటు ఉంటే కూడా రిజెక్ట్ చేస్తారు. అట్లాంటి వ్యక్తులు ఉంటారు. మరి ఎలక్షన్ పిటిషన్ని అంత బందోబస్తుగా 350 వీడియోలు ఇచ్చిన, 350 వీడియోలు ఇచ్చిన, ఎంత కష్టపడి సేకరించిన, ఇవాళ 40 లక్షలు మించి ఖర్చు కావద్దని చెప్తారు. మరి 40 లక్షలకు మించి అయింది నా ఖర్చు. ఒక ప్రోగ్రామ్కి 50,000 వేసుకున్నా, 350 ప్రోగ్రాంలకు ఎంత అవుతుంది మీరు చెప్పండి. కొన్ని కోట్ల రూపాయలు దారాదత్తం చేసిండు, ఖర్చు పెట్టిండు. మద్యం ఎప్పుడైనా సిద్దిపేటలో మీరు 2004 గురించి మాట్లాడారు కదా, ఎప్పుడైనా పైసలు వంచిరా సిద్దిపేటలో? ఎప్పుడు లేదు, చరిత్రలో లేదు. చరిత్రను మార్చింది. మరి ఈరోజు చక్రధర్ వస్తే డబ్బులు వంచిండా లేదా? ఎవడు కారణం? 4వ ప్లేస్లో ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటే పోరాడేవాడికి ఈ ప్లేసులు మినహాయింపు కావు. కొట్లాడాలని నాకుంది, కొట్లాడుతున్నా, న్యాయం నా దిక్కుంటుంది. వాళ్ళ కొడుకు పేరు పెట్టలే. ఎందుకు పెట్టలే? నీ సొంతానికి నీ ఆస్తి రాసియకు, నీ కొడుకు మీద కోపం ఉంటే. కానీ నీ కొడుకు అయినందుకు అలా పెట్టు. నీ మీద కేసులు ఉన్నాయి, కేసులు ఎందుకు చూపిస్తలేవు నువ్వు? నీ మీద అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే నాన్ అగ్రికల్చర్ ఎట్లా చూపిస్తున్నావు నువ్వు? ఇవన్నీ కావా? నువ్వు రిగ్గింగ్ చేసావని చెప్పడానికి, నువ్వు ఆ కలెక్టర్తో కుమ్మక్కైనావని చెప్పడానికి, కౌంటింగ్లో అవకతవకలు అని చెప్పడానికి, మీరు చేసిన ప్రతి దరిద్రానికి మా దగ్గర కాల్ డీటెయిల్స్తో సహా నీ ఫోన్ నుంచి ఆ ఫోన్కి ఎన్ని పోయినాయి, ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్కి ఎన్ని పోయినాయి, మొత్తం డీటెయిల్స్ తీపిస్తాం. నీ మీద ఈడీ దాడులు కూడా జరుగుతాయి ఫ్యూచర్లో ఖచ్చితంగా. ఆయన మీద ఏం నాకు కక్ష ఉండదండి. కానీ సమాజంలో తప్పు చేసిన వాడిని ప్రశ్నిస్తే నాకు ఇప్పుడు వింతగా ఏమనిపిస్తుందంటే, నిన్న ఒక స్టూడియోకి నేను సిగ్నేచర్ వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన. నేను అక్రమాలు చేసినోన్ని తిడుతుంటే కింద బీజేపీ వాళ్ళకు వస్తుంది. అప్పుడు నాకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కంప్లీట్గా అర్థమైపోయింది. ఆయనను తిడితే వీళ్ళకి ఎందుకు వస్తుంది? వీళ్ళు మన కవల పిల్లల? ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఏం చేద్దాం అనుకుంటారు? దోసుకున్నోని వదిలిపెట్టిరు. చక్రధర్గా నీకు ఇంత లేదు, నాకు అంత లేదు. మా తల్లిని దూషిస్తారు కామెంట్లల్లో. అరే మీకు సిగ్గు శరం ఉందా? తల్లి పుట్టినోడు ఎవడ తల్లిని దూషిస్తాడా? నేను నా పిల్లల కోసం ఏం అడుగుతలేనే, నా కాంట్రాక్ట్లు అని అడుగుతలేనే, ఎవరి కోసం కష్టపడుతున్నా? ఇక్కడ అన్యాయం జరిగిందని, అన్యాయం జరిగిందని తెలుస్తాయిరా? నీకేం తెలుస్తుంది? పేటీఎం కానివి సిగరెట్కి 10 రూపాయలు వారేస్తే 4 కామెంట్లు కొడుతున్నాయేమో. సిగ్గు శరం ఉండాలండి సమాజంలో బతుకుతున్నందుకు. వీళ్ళ బాస్ ఏమో హరీష్ రావు ఏమో పోలీసుని పట్టుకొని అనబుద్ధి అవుతలేదు అంట. లంజగొడక మాక్యాలోడు ఏం తిట్టిండు ఒక కానిస్టేబుల్ని పట్టుకొని అట్లా తిడతాడు. ఈ కేటీఆర్ ఈ ట్విట్టర్ టిల్లు ఏమని తిడతాడు? ఎవడో లంజగొడక అంటాడు. వీళ్ళు ఏమంటారు? వీళ్ళ కార్యకర్తలు చక్రధర్ గారు వాడు లంజగొడకు అది ఇదని తిడతారు. అరే మీ తప్పు కాదురా, మీ నాయకుల లోపలనే ఉంది తప్పు. మరి మేము తిడతలేము ఎందుకు? హరీష్ రావు గారు అంటున్నారు, ఈ మధ్యలో మీరు కూడా చూసే ఉంటారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా అప్రజాస్వామికంగా కేసులు పెడుతున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడితే ఈరోజు ఒక్క కాంగ్రెస్ నాయకుడు బయట తిరిగేటోళ్ళ ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గు చేయటం అని చెప్పేసి కామెంట్ చేసాడు. దీని మీద మీ అభిప్రాయం? ఇక ఈ పతివ్రతనే మాట్లాడాలి ఇవన్నీ. ఈయన పతివ్రత ఎట్లా చెప్తాడంటే, మేకవన్న పులి అది ముఖం ఒకలాగా ఉంటుంది, శాస్త్రాలు ఒకలాగా ఉంటాయి. భాష ఇంట్లో పని మనిషిని అడిగినా చెప్తుంది. నెలకో పనుడు మారుతాడు వాళ్ళ ఇంట్లో వీళ్ళ టార్చర్ భరించలేక. ఈయన చెప్తాడు ఏంది లోపల వేసేటోడుగా ఎవడిద్దన్నాడు నిన్ను ఏమన్నాడు? ఆ కామెంట్లలో ఒక డైలాగ్ విన్నారా? ఇందిరమ్మ ఇళ్ళలో అవకతవకలు జరిగినా నేను ఊకున్నా అంటే నీకు ఎన్ని ముట్టినాయి? నీకు బుద్ధి లేదా? నువ్వేమో క్షమించడానికి నువ్వు ఇవ్వనివి. నువ్వు జస్టిస్ నువ్వు యాజ్ పర్
లా పనిచేయాలనా లేదా? సొంత నీ కొడుకు తప్పు చేసినా లోపలేయాలనా లేదా? నువ్వు క్షమించడానికి నువ్వు అని అంటే నువ్వు ఇట్లాంటి మేనేజ్మెంట్లు ఎన్ని చేసినావు, నీకు ఎంత ముట్టినాయి? అప్పుడు తప్పు చేసిరు కదా, మా దగ్గర ఎంత దుబ్బినావు నువ్వు పైసలు, ఇట్లా ఎంతమంది కేసులు మాయం చేసినావు నువ్వే ఒప్పుకుంటున్నావు బాగా చెప్తూ. అధికారం పోయిన తర్వాత మైండ్లు దొబ్బినాయి బాబామ్మర్లకి, మొత్తం దయాలు పెట్టిన వాళ్ళ లెక్క చేస్తారు. మీరు ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా హరీష్ రావు గారి మీద, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు, మీరు అధికారంలో మీ పార్టీ ఉంది. ఈ విమర్శలన్నీ చేయడం కంటే విచారణ జరిపించి కార్యక్రమం మొదలుపెడుతున్నారు. ఇప్పుడు తప్పు చేసినంత ఈజీగా న్యాయం దొరకాలంటే దొరకది ఈ దేశంలో. ఇన్స్టంట్ కాఫీ కాదు ఇన్స్టంట్ జస్టిస్ అంటే. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ బీజేపీ వాళ్ళని కవిత లోపలేయమని శాతనైతే 3 ఏళ్ల నుంచి ఋతురాగాల సీరియల్ నడుస్తున్నట్టు నడుస్తుంది. ఆమెనైతే బయట పెట్టి మళ్ళీ ఎమ్మెల్సీని చేస్తారు, మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. మీరే అంటున్నారు కదా విచారణ జరగాలని. వినండి, వీళ్ళ జాప్యం మా దానిలో జరగదు. మా దానిలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ప్రజలు నమ్ముతారు. ఒకవేళ ఇటీవల రేవంత్ రెడ్డి గారిని ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలు కలిసి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు సీఎం గారిని కలవడం జరిగింది, అందరం చూసినాం టీవీలో. ఒకవేళ భవిష్యత్తులో హరీష్ రావు గారు కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీ పరిస్థితి ఏంటి? ఒకటి సముద్రం అండి ఇది, కాంగ్రెస్ సముద్రం. 2 కత్తులు ఉండలేవు కదా. మీరు ఎన్నోసార్లు చెప్పారు నా లక్ష్యము హరీష్ రావు అవినీతిని అంతం చేయడం అని. అట్లాంటి హరీష్ రావు గారే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? నా నిర్ణయం ఏముంటుందండి, కొంతమంది విమర్శలు కూడా చేసిర్రు, హరీష్ రావు పంపించకుంటే 4 ఎమ్మెల్యేలు వాళ్ళకి అంత దమ్ము ఉంటుందా, వాళ్ళు వచ్చి కలిసే అవకాశం ఉంటుందా రేవంత్ రెడ్డి గారిని అని కామెంట్స్ కూడా చేసారు కొంతమంది రాజకీయ. ఆయనకే వాల్యూ లేదు. హరీష్ రావు పరిస్థితి ఆగమాగం ఉన్నది. ఈ కాళేశ్వరంలో మామ బామ్మర్ది కలిపి చేతులు కాబట్టి కాళేశ్వరం నీళ్ళు దాగింది మా హరీష్ రావే అని చెప్పే పరిస్థితి ఉన్నది. వీళ్ళంతా ఈ నీళ్లు నా మీద ఏడవస్తారేమో అని ఆయన బీజేపీ దిక్కు చూస్తుండు. ఈ కాంగ్రెస్ని ఇటు వచ్చే పరిస్థితి లేదు, ఆయన రానియరు. ఒకవేళ వచ్చిన కాంగ్రెస్ మహాసముద్రం, వ్యక్తిగత స్వేచ్ఛ ఫుల్గా ఉంటుంది. అన్యాయం చేసినప్పుడు అన్యాయమే అంటాం. ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఉన్నారు, జగ్గారెడ్డి గారు ఉన్నారు, తిడుతురా లేదా? మన పార్టీలో ఉన్న వాళ్ళనే తిడతాడు. తప్పు చేస్తే ఎవరి మీదైనా దాడి చేస్తాం. అంటే మీ పార్టీలో ఉన్నప్పటికీ విచారణ మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా. ఒకటి ప్రజలు ఉన్నారండి, ఎలా ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు చూస్తారు. ఇప్పుడు అంత హరీష్ రావుని చేర్పించుకుంటుంది పార్టీ అని నేను అనుకోను. ఆయనను చేర్పించుకున్నా నాకు పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. నేను కొట్లాడతా. ఇప్పుడు నేను తాడు తీసుకొచ్చి ఫ్యాన్ కేసు అయితే నేను గుంజలేను కదా సినిమాల లెక్క. నేను జస్ట్ పోరాడతా, కోర్టుకు పోతా. కోర్టు కాదు ఆయన తప్పు చేయలేదంటే మూసుకొని కూర్చుంటా, సుప్రీంకోర్టు దాకా పోతా. ఆడ న్యాయం జరగలేదు అనుకుంటే సరే ఇంతమంది నమ్మిరు, నేనే నమ్ముతాను, నా మానసికంగా నేనే ఆయన తప్పు చేయలేతి అంట ఒకరోజు. ఎందుకంటే ఇంతమంది నమ్మిరు కదా, మరి ఏం చేయమంటావు? అంతిమంగా కోర్టు నిర్ణయిస్తే కోర్టు ఏది సరే అంటే అది సరే అనాలి. ఓకే, సిద్దిపేటకు ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు ప్రస్తుతం కానీ గతంలో కానీ అఫీషియల్ ఎమ్మెల్యే సిద్దిపేటకు హరీష్ రావు గారు అయితే అనఫీషియల్ ఎమ్మెల్యే మారెడ్డి రవీందర్ రెడ్డి గారు కొనసాగిరు అని చెప్పేసి చాలా మంది ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. మీరు కూడా కొన్ని సందర్భాల్లో కూడా అన్నట్లు విన్నాం మేము. అయితే మీరు ఇటీవల చాలా పెద్ద పెద్ద కామెంట్స్ చేశారు. సుడా పరిధిలో ఎన్నో భూ కబ్జాలు జరిగినాయి, మిట్టపల్లిలో కూడా కొన్ని అవినీతి జరిగింది, వీటిపైన విచారణ కొనసాగుతున్నారు, ఆ పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, విచారణ కొనసాగుతుంది. మొన్న ఒక ఇంటర్వ్యూలో తప్పు చేసినాయండి, 100 ఎకరాలన్నా 100 ఎకరాలన్నా తప్పది, 1000 ఎకరాలు. మీ దగ్గర ఏమి ఏడుస్తుంది అంత గట్టిగా 100 1000 బతికే ఉన్నారు ఇంకా. వినండి, బతికే ఉన్నారు ఇంకా, చచ్చిపోలే వాళ్ళు. ఈ లాస్ అయిన వాళ్ళు, జాగాలు కూలిపోయిన వాళ్ళు, ఈ ఫుడ్ కార్పొరేషన్ల కానీ టీఎస్ఐఐసి అని వీటి కోసం గవర్నమెంట్కి అని చెప్పి 3 లక్షలు 5 లక్షలు ముష్టేసి 35 లక్షలు 40 లక్షలకి వెంచర్లు చేసి అమ్ముకుంటారు. కొంచెమైనా సిగ్గు అనిపించాలి రైతుల పొలం కూర్చున్నానికి. ఈ కామెంట్లు చేసేటోళ్ళు రైతు బిడ్డలు అయితే ఎవ్వడు అయి ఉండడండి. వీళ్ళు రైతు బిడ్డలు అయితే కదా, ఎందుకు చెప్పాలా? రైతు కోసం నిలబడ్డా నేను, రైతు కోసం నిలబడ్డా, నా సొంత డబ్బులు ఖర్చు చేసిన. వ్యక్తిగత దూషణలు పక్కకు పెట్టండి, జరా ఆలోచించండి. ఏం చేసిండు హరీష్ రావు? ఇన్నేళ్లలో సిద్దిపేట ఏం డెవలప్ అయింది? ఏమన్నా అంటే ఆ కొమర్చర్ల వాడి ఆ నుంచి ఇటు ఈ నుంచి అటు ఈదుతుంటాడు, టైంపాస్ కాకపోతే బోట్ వేసుకొని తిరుగుతుంటాడు. నువ్వు షికారులకు చేసుకున్నావా? రజక సోదరులను తీసుకుపోయి ఊరవుతల వాతి నువ్వు. అసలు వాళ్ళు బట్టలు కాదు ఉతకాల్సింది, నిన్ను ఉతకాలే అన్న. మీరు ఇప్పుడు ఒక్కటి చెప్తా వినండి, ఏం డెవలప్ చేయలే. సూడా పరిధిలో కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది. మెయిన్
మెయిన్ హెడ్ వీళ్ళ బాస్ మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే హరీష్ రావే మెయిన్. మిట్టపల్లిలో ప్రవీణ్ రెడ్డి వంగ అని వాడు ఉంటాడు, వాళ్ళ అమ్మ సర్పంచ్ అయితే వీడి సంతకాలు పెడుతుంటాడు. ఇప్పుడు ఈయన మీద కేసు వేయబోతున్నా నేను. ఏమని ఇప్పుడు బాజాప్త కెమెరా ముందడు చెప్తున్నా, వాడు రేపు అన్నీ సర్దుకోవాలి. ఎందుకంటే వాడు సర్దుకుందామన్నా మనకి టైం లేదు. ఎందుకు చెప్పాలన్నా, ఇవాళ 30, రేపు ఒక్కరోజు సర్పంచ్లది, ఎల్లుండి 10 కాలం అయిపోతుంది. వాళ్ళ అమ్మ సర్పంచ్ అయితే సంతకాలు ఈడు పెడుతుండు, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, పిన్ని త్వరలో జైలుకి పంపిస్తా, వీడు బినామీ ఆఫ్ హరీష్ రావు. మరి ఇవన్నీ మాట్లాడుతుంటే చాలామంది వాళ్ళ సిద్దిపేటలో ఒక చర్చ జరుగుతుంది. అరే చక్రధర్కి ఏమైంది, విపరీతంగా మాట్లాడుతుండు, ఆడంటే భయం లేదా? మరి అరే ఎందుకు భయం భయ్, ఒకరోజు చచ్చిపోయేటోళ్ళమే అంతా. లారీలు తలుక్కొని నెత్తులు వాళ్ళకి కుక్క సాగు చచ్చుడు బదులు ఇట్లాంటి వాళ్ళని ఎదుర్కొని చచ్చింది, దానిలో రాచరికం ఉంటుంది కదా, గొప్పగా ఉంటుంది కదా సాగు. బతకాలి అనుకున్నాడు కదా, భయపడాలి, బాంచని కాలుమొక్తా దొరా అనాలి. నాకు అవసరం లేదు పోరాడడం, నాకు అన్నం తింటున్నా, అన్నం తిన్నట్టే ప్రవర్తిస్తాం. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కబ్జాలు జరిగినాయి, అవినీతి జరిగింది, విచారణ కొనసాగుతుంది, ఓకే. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా సిద్దిపేటలో జరుగుతుంది. అదే నేను అడగబోతున్నాను, ఇప్పుడు జరగబోతుంది. నేను ప్రత్యక్షంగా ఎవరో కాకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక వైస్ ఎంపీపీ అదే గ్రామానికి చెందినటువంటి టీఆర్ఎస్ అధ్యక్షుని 30 సంవత్సరాల క్రితం అమ్ముకున్న జాగాను కబ్జా చేసిండు. అవును, ఇప్పటికి పోలీస్ స్టేషన్ పోతే కూడా వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా న్యాయం జరగకపోతే వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది అన్న? ఎందుకు సిద్దిపేటలో ఇంకా ఛాయలు పోలేదా? ఒక్కటి, మదమెక్కినోడు తల్లి చెల్లి చూడడు, మదమెక్కిన విధవ తల్లి చెల్లిని చూడడు. పాము తన పిల్లల్నే తాను తింటుంది, ఏమో ఆకలేస్తే, మొసలి దాని పిల్లలు దాన్ని తింటుంది. బీఆర్ఎస్లో అట్లే తయారయ్యారు. పాపం వాళ్ళ పార్టీ ఉందే అది జాగా ఉందో తెలియకుండా కబ్జా పెట్టినావంటే నువ్వు అంటే విచ్చలవిడితనానికి ఎగబడ్డట్టే కదా. వీళ్ళ నాన్నగారు అమ్ముకున్నారు, 30 సంవత్సరాలు అమ్ముకున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ పేరెక్కింది. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి అధ్వానే ఉన్నది. ఇట్లా జాగాలు కోల్పోయిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే చాలామంది ఉన్నారు. మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది. అభయాస్తాన్ని నమ్ముకుంటే తప్ప వీళ్ళు బాగుపడే పరిస్థితి లేదు. వీళ్ళ బీఆర్ఎస్ వాళ్ళనే నాశనం చేసారు, 2వ తరగతి శ్రేణి లేకుండా చేసారు, ఊర్లలో నిర్వీర్యం చేసారు, సర్పంచ్ వ్యవస్థని సర్వనాశనం చేసారు. ఇటీవల కృతజ్ఞత సభలో కృతజ్ఞత సభ లేదు, ఏం సభ లేదు, దులుపుకునుడు సభ. అది కృతజ్ఞత కాదు, మాది కాదు ఈయనది అని చెప్పేసి. కార్యకర్తలే లేకపోతే ఆయనతో కూడా గెలవకపోదు. వాళ్ళే అన్నో ఇన్నో 4 ఓట్లు వేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత వ్యతిరేక పవనాలు ఉన్నప్పటికీ ఇంత డబ్బు ఖర్చు పెట్టినా 83 ఓట్లు సంపాదించడం నిజంగా దానిలో కష్టము, రిగ్గింగ్ ఉంటుంది, దొంగోట్లు ఎన్ని ఉంటాయండి. ఆయనకి రాజకీయం చేయమంటే ఇట్లాంటి కొల్లు రాజకీయం అయితే చేస్తాడు. ఇది నేను ప్రతిసారి పర్సనల్గా ఆరోపించండి అనకండి, ఇది అన్యాయం జరుగుతుంది. ఎక్కడో నల్గొండలు ఉన్నాడు, మా హరీషాన్ ఏందో నీకు తెలుసా ఆరా అంటాడు. నీకు తెలుసా రా సిద్దిపేటకోరా, నిజామాబాద్ అంటాడు. హరీష్ అన్న లాంటి చూడలే, చూడకు. సిద్దిపేటకి ఎప్పటికీ హరీష్ రావేనట. వెనకడికి హరీష్ ఉన్నాడు రా, మదన్ మోహన్ అన్న ఉన్నాడు ఈడ. ఆయనను మోసం చేసి కేసీఆర్ వచ్చిండు, ఆయనను మోసం చేసి హరీష్ వచ్చిండు. నిన్ను దానికి నేను వచ్చిన. ఎవడబ్బా సొత్తు కాదు రాజకీయం. ఫ్లైట్లో తిరిగిన వాడు కేటీఆర్ని ఆటోలో తిరగబెట్టింది జనం కాదా, ఓటు కాదా? ఒక ఓటు అంటే మీ పార్టీ చేసిన నష్టం వల్లనే ఆటో డ్రైవర్ల కష్టాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆటోలో తిరుగుతున్నా అని చెప్తుండ్రు. ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు చాలా మంది ఆటోలు ఉపాధి కోల్పోయారు, రోడ్డున పడ్డాయి కుటుంబాలు అని చెప్పేసి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి తిరుగుతున్నా అంటున్నారు. అండ్ ఇటీవల గ్రామ సర్పంచ్లకు నిధులు ఇవ్వడం లేదు ఈ గవర్నమెంట్, వీటి గురించి అసెంబ్లీలో నేను ప్రస్తావిస్తా అని చెప్పేసి బల్ల గుద్ది చాలా గట్టిగా మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. ఇప్పుడు మొగుడు వచ్చిన తర్వాత ఆమెకి ఏదో వచ్చినట్టు, బుద్ధి వచ్చినట్టు, మొగుడు పోయినాక వితంతు పోయినాక వస్తుంది చూడు బుద్ధి. ఏం లాభం? కేటీఆర్కి అట్లే. షోకిల్లారాయుడు ఏమెరక మెంటల్ దొబ్బింది. సినిమాలు గిన్మాలు మొన్నటిదాకా అన్ని కలర్లు ఉండే, ఇప్పుడు కళ్ళ నిండా చీకటి అయిపోయే వరకు పిచ్చిలేసి వాగుతుండు. ఆటో వాళ్ళని ఎగేసేది నువ్వే. ఆటో వాళ్ళ గురించి మీకు ఒకటి చెప్పాలన్నా, వీళ్ళు ఎంత ఎదవలో బీఆర్ఎస్ వాళ్ళు. సిద్దిపేట మొత్తం ఏ ఆటోకి ఇన్సూరెన్స్ ఉండదు, ఏ ఆటోని పెనాల్టీలు అడగారు. ఏది ఇప్పుడు ఆటోలు పోతుంటే బోల్తా పడి చచ్చిపోయింది అనుకో, వెహికల్ ఇన్సూరెన్స్ ఉండాలి కదా. 4 పట్టుకోద్దాం పని, కెమెరా పట్టుకొని పోయి ఏమన్నారు, పోలీస్కి ఇన్స్ట్రక్షన్ ఉన్నాడా, ఆటోలను పట్టుకోవద్దు, వాళ్ళకి ఫిట్నెస్ లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకి
వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు. 2 రోజులు ఏం బీకిండు సెక్రటేరియట్లో వాడి ఆటోల గురించి ఏ రోజున మాట్లాడిండా? ఇలా ప్రజలు ఆలోచించాలి. వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇది ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు ఫ్లైట్లు ఎక్కి నిన్న ఆటో ఎక్కిచ్చారు. ఈ ఆటో కాదు, మిమ్మల్ని బట్టలు చింపి కొట్టే రోజు వస్తుంది. ఈ బాబామ్మర్దుల్ని అసలు వీళ్ళని నరికిరు జనం, నరకొద్దు, పీకేయాలి వీళ్ళ మూలాలు వీకేయాలి. మరీ అధ్వానం, లక్షల కోట్లు ఉన్నదని పొగరు. ఒక్కసారి ఈడీ విచారణ జరిగితే వీళ్ళు బిచ్చగాళ్ళు అవుతారు రేపటి రోజున. ప్రజల్ని రెచ్చగొట్టుడు ఎందుకండి? దేనికి రెచ్చగొడుతున్నావు? సరిపోలే 10 ఏళ్ళ అధికారం, మూసుకొని కూర్చోవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ నెల రోజులే కదా అయింది, 6 నెలలు అవుతలేదా మీకు? ఆగాలి కదా 6 నెలలు అన్న. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పి December 9 నాడు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారు 2 లక్షల రుణం. అరే అంతకుముందుకి ఈయన టింగ్ ఉన్నాడు చూడు, మన టింగ్. మరి ఆయన ఏమన్నాడండి, రేపు ఎలక్షన్ అనగా టింగు అని వాడితే అన్నాడు. అదే టింగు ఒక నెల ముందు ఎందుకు వాళ్ళే? నీ మామకు నీకు చెప్పే బుద్ధి లేదా? మామ జర ముందేద్దామనే తెలివి నీకు లేదా? అది మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆపేసింది కదా, వేద్దామని ప్రయత్నం ఏది ఆపలేదు. అంతకు ముందెందుకు వేయలేదు? ఎలక్షన్కి నెల ముందెందుకు వేయలేదు? ప్రభుత్వం నీదే కదా, ఓ స్పెషల్ జీవో గుంజరాదా? మీ అక్రమ కేసుల కోసం స్పెషల్ జీవోలు వెళ్తాయి, మీరు 100 ఎకరాలు దొబ్బడానికి స్పెషల్ జీవోలు వెళ్తాయి, రాత్రి ధరణి పోర్టల్ ఓపెన్ చేసి అవకతవకలు చేయడానికి వెళ్తాయి. సోమేష్ కుమార్ పెళ్ళానికి 25 ఎకరాలు చేయడానికి మీకు రాత్రి జీవోలు వస్తాయి. రైతు బంధుకే వచ్చిందా? చేసేదంతా ఒక దగుల్బాజీ పని. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇంత బలంగా మీ వాయిస్ని వినిపిస్తున్నారు సిద్దిపేట నుంచి. గతంలో ఏ నాయకుడు సిద్దిపేట నుంచి కాంగ్రెస్ తరఫున కానీ బీజేపీ తరఫున కానీ ఇంత బలంగా విమర్శించే నాయకుడు చూడలేదు. అందరికీ తెలుసు, సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మీకు టికెట్ వస్తుందని చాలామంది ఆశించారు. అవును. అక్కడ మీకు గౌరవం లభించలేదనో, టికెట్ రాలేదనో పలు కారణాల వల్ల బీఎస్పీలోకి జాయిన్ అయ్యారు. ఆ తదనంతరం ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్లో మీకు పరిస్థితి ఎలా ఉంది? అంటే లోకల్ లీడర్లు మీకు సహకరిస్తున్నారా, లేదా బీజేపీ పార్టీలో జరిగిన పొరపాటే ఇందులో కూడా జరిగే అవకాశం ఉందా? అసలు ఎట్లా కొనసాగుతుంది మీ ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో? నేను బీజేపీలోకి వచ్చినప్పుడు కూడా దేహి అని ఏం అడుక్కోలే, నాకు టికెట్ ఇరని ఏ రోజు అడుక్కోలే, నాకే ఇండని నేనేం లాబింగ్ చేయలే. నేను వస్తే ఎవరికో డైపర్లు వేసుకునే పరిస్థితి వస్తాడా అని చెప్పి వాళ్ళు ఇచ్చుకుంటున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం అన్నట్టు ఈడో ఆటో 4 కోట్లు కొట్టిండు, ఇటో 22 కోట్లు కొట్టిండు, ట్రాన్సాక్షన్ జరిగింది. నేను వేసిన బిచ్చం వల్ల ఈడు పైసలు తిన్నారు, ఆ సీట్ నాకు ఇవ్వలే. ఇప్పటికీ బీజేపీ కార్యకర్తలకు నేను ఎలాంటి ఉందో తెలుసు. ఇక్కడ గులాబీ తప్ప వేరే ఏ పార్టీ ఛాయలు లేకుండే, ఎక్కడా లేకుండా. నేను వచ్చిన తర్వాత బీజేపీకి ఎంతో చేసిన. 10 రోజులు టైం ఇస్తేనే 16,000 ఓట్లు కొల్లగొట్టిన నేను. మరి ఎంపీ ఎలక్షన్స్కి మాకు 2 నెలల టైం ఉంది. నిజంగా బీఎస్పీ నుంచి పోటీ చేసి తప్పు చేసినా అనిపించలేదు? ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని పబ్లిక్లో, అంటే కొంతమంది బీఎస్పీ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు, కొంతమంది చక్రధర్ గౌడ్గా మీ మీద వ్యక్తిగత అభిమానం ఉన్నప్పటికీ పార్టీని చూసి కూడా కొంతమంది వేయలేకపోయారు. అది నేను పర్సనల్గా విన్న మాటలు చెప్తున్నాను. దాని మీద మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మీరు విశ్లేషించుకున్నారా? ఇంకా ఇండిపెండెంట్గా పోతే కోర్టులు వచ్చే ఇప్పుడు ఒకటి ఈ పాల్లాగి రొమ్ముగుద్దేలాగా చేయొద్దు. బీఎస్పీఏ అది ఒక చాలా గొప్ప పార్టీ. మరి ఎందుకు వచ్చింది అంత గొప్ప పార్టీ నుంచి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆదుకుని టికెట్ ఇచ్చిన పార్టీని మీరు ఎందుకు వదిలేయాలి? ఒకటండి, రాజకీయాల్లో ఆయుధాలు మారుతూ ఉంటాయి. శత్రువు బలపడుతున్నప్పుడు వాని కొట్టే క్రమంలో కొన్ని ఆయుధాలు పట్టుకున్నప్పుడు 4 మెట్లు ముందుకేయాలన్నప్పుడు కొన్ని స్నేహాలు వెళ్తాం. నేను ఇప్పుడు బీఎస్పీ పార్టీని ఎక్కడ విమర్శించినా, అది ఎప్పుడు నన్ను చేతి పట్టుకొని నడిపించిన పార్టీ అది బీఎస్పీ కాదు, అది అంబేద్కర్ నన్ను ముందుకు తీసుకెళ్ళి అనుకుంటా. నేను ఆ క్రమంలో నాకు ఆ బ్లెస్సింగ్ వచ్చింది, నాకు నిలబడిన. ఇలా కాంగ్రెస్లో ఉన్నా నేను ఒకటే చెప్తా, ఎల్ల పోసినా నేను తీరుదాన్నే, చిప్పల పోసినా తీరుదాన్నే, గిలాసాలు పోసినా నేను తీరుదాన్నే. తీర్థం రుచి మారది, ఆ వాల్యూస్ ఏం పోవు. అర్థమైందా? ఎక్కడున్నా నా వ్యక్తిగతంగా చక్రధర్ అనేవాడు ఎక్కడున్నా కర్నూలు పాత్ర నాది, ఎటున్నా వాళ్ళకి న్యాయంగా నిలబడతా. ఈరోజు మీరు బీఎస్పీ పార్టీలో ఉంటే మెదక్ పార్లమెంట్ నుంచి మీకు ఎంపీగా పోటీ చేసే అవకాశం చాలా గొప్పగా ఉండేది. ఎందుకంటే అసలు స్థానమే లేని సిద్దిపేటలోనే 10 రోజులలో 16,000 ఓట్లు సంపాదించిన మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కార్యక్రమాలని, రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు, మీ సేవా కార్యక్రమాలు గుర్తిస్తారు. ఇన్ఫ్యాక్ట్ దేశంలో కూడా నాకు తెలిసి ఎక్కడ ఒకే రోజు 100 చెక్కులు పంచిన దాఖలాలు లేవు. ఇంత రైతుల కోసం ఇంత ఆతృత పడే మీరు అదే బీఎస్పీ పార్టీలో ఉంటే ఈరోజు మెదక్ పార్లమెంట్ నుంచి సీటు అంటే టికెట్ వచ్చే అవకాశం చాలా మెండుగా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఉందా? మీకు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ కింది స్థాయి లీడర్లు కార్యకర్తలు పోయి అధిష్టాన్ని చెప్పినా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీరు కొత్తగా జాయిన్ అయ్యారు.
కొత్తగా అనేది ఏముండదు. కొత్తగా జాయిన్ అయితే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు కాలే రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఆశిస్తున్నారా మీరు? ఒకటి వారు ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పాలిటిక్స్ లేవు. నాకు ఇంత 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని ఏం అవసరం, స్కిల్ బేస్డ్ పాలిటిక్స్ ఉన్నాయి. ఇవాళ ఒంటి చేత్తో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నాలాగానే పార్టీలోకి వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. తమ వాళ్ళే 4 తిట్టినా కానీ మా వాళ్ళే అనుకున్నాడు. ఇలా నేను ఎట్లా అనుకుంటున్నా అదే అనుకుంటున్నా. ఆయన మీద అధిష్టానానికి ఎన్నో కంప్లైంట్లు పోయినాయి. ఇలా నా మీద కూడా కంప్లైంట్లు ఇచ్చారు. ఆయన ఎట్లా సక్సెస్ అయ్యిండో నేను కూడా అవుతా అనే కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ కంప్లైంట్ల వల్ల. ఆయనని టీపీసీసీ వరించలేదా? సీఎం కాలేదా? ఎందుకైంది? ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? పార్టీలు మారినప్పటికీ ఆయన ఒక ఎఫిషియెంట్ క్యాండిడేట్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కీమ్లో ఇమిడిపోయి పనిచేసాడు. నేను కూడా ఈ కాంగ్రెస్కి వచ్చిన తర్వాత నా వంతు పాత్ర నేను పోషిస్తా ఖచ్చితంగా. లోకల్ లీడర్ సహకరిస్తున్నారా? ఖచ్చితంగా. ఒకటి, నేను ఎప్పుడు పనిచేసినా లీడర్ల కోసం పనిచేయలే, ప్రజలతోటిన్నా ప్రజల కోసం తిరిగిన. నేను ఇప్పుడు ఒక లీడర్కి నచ్చకపోతే నేను ఆగిపోతానా? ఓ 4 లీడర్ల కోసం కాదు కదా, వాళ్ళని జోకరీకి అయితే నేను అక్కడనే బీజేపీలో జోక్కుంటూ కూర్చునేటోని, ఢిల్లీలో ఏదో ఒక చిన్న పదవిని ఇచ్చేటోళ్ళు. జోకడానికి రాలే, నేను జోపడానికి వచ్చిన. అర్థమైందా? నా అంతిమ విజయం ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలన చేసి దోసుకొని తిన్నారు. ప్రభుత్వం మారింది, వదిలేద్దామా వాళ్ళని? లెక్కలు చెప్పారా? అంటే ఎవరికి వాడు ప్రభుత్వంలోకి వచ్చి ఇంత దోసుకొని పీక్తే మేము వదిలేయాలనా? కాదు కదా. ఇప్పుడు నీకు చాలామంది ఇప్పటికీ సమాజంలో నాకు అర్థం కాదు, కొంచెమైనా మరి 10వ తరగతి చదువుకున్నాక ఉన్న తెలివితేటలు ఉన్నాయి. అరే వ్యక్తి భజన ఎందుకు చేస్తారా బాబు మీరు? మా అన్న గొప్ప, మా అన్న దొబ్బ, మా అన్న తోపు, ఎవరికి కావాలి నీ అన్న? ఈడ పెట్టిన బొక్కలు ఏడున్నాయి. 4 కోట్ల మైనస్ ఉన్నది మున్సిపల్. సూడా మొత్తం తొవ్వి పారేసారు. ఇటీవల మీరు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం 7 లక్షల అప్పెట్లయిందో, సిద్దిపేట పై రంగులతోటి ఉంది కానీ క్యాన్సర్ మహమ్మారి, అవినీతి క్యాన్సర్ మహమ్మారి సిద్దిపేట సూడా రూపంలో అణువణువున ప్రతి కుటుంబాన్ని చీల్చి చెండాడేసింది. మీకు చాతనైతే ఒక మైక్ పట్టుకొని ఒక వారం రోజులు మిట్టపల్లి గ్రామం కానీ బక్కిరిచ్చప్యాలి ఈ ఏరియాలు తిరగండి. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల లోపు ఖచ్చితంగా తిరగండి. ఒపీనియన్ తీసుకుంటుంది, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. అక్రమాలు జరిగినాయి. ఎవడండి? సూడా రవీంద్ర ఏంది? ఛాయ్ తాగనికి పైసలు లేనాడు. ఇవాళ ఎమ్మెల్యే టికెట్ కావాలని అడుగుతాడట మొన్నటి దాకా. అంటే ఏం నీకు సొంత కారు లేదు. నువ్వు సూడా చైర్మన్ అయినప్పుడు నీకు సొంత కారు లేదు, ఎవడో ఇత్త అడుక్కొని తిరిగినావు నేను. ఇవాళ నువ్వేంది? నీ రేంజ్ ఏంది? ఏడికేళ్ళు వచ్చినాయి? ప్రశ్నిస్తే కామెంట్లల్లో కుక్కలు మరిగినట్టు మరుగుతురు. కామెంట్ చేసేటప్పుడు మన అమ్మదేం పోయింది, మన అయ్యదేం పోయిందిరా? మా ఆస్తి, మా ఊరు, మా ఇజ్జత్ ఇది. నేను రాష్ట్రం అంతా దొబ్బించుకున్నారు, సరే పక్క పెట్టు. నా ఊరు అస్తిత్వాన్ని నేను కాపాడుకోవాలా లేదా? అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో సిద్దిపేట మున్సిపాలిటీని మొత్తం సమూలంగా కూల్చేస్తాం, అవిశ్వాస తీర్మానం పెట్టబోతుంది అని చెప్పేసి ప్రకటించింది ఈ మధ్యలో. ఎంతమంది మీ టచ్లోకి వచ్చారు? ఎప్పుడు ఆ కార్యక్రమాన్ని చేయబోతున్నారు? చేస్తారా? అది కూడా జరుగుతుంది. చెప్పి చేస్తారా? చెప్పి చేస్తారా? ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే అవుతుంది, విశ్వాసం అవుతుంది, మనది కూడా అవుతుంది. కానీ సిద్దిపేట హరీష్ రావు కంచుకోట కదా, ఇక్కడ కంచుకోట లేదు, ఏం లేదు. ఎవడండి కంచుకోట అన్నాడు? చూపిస్తుందా ఏ కోటనో? తందంతే వలిగిపోవాలి కోట. కోట లేదు, బోట లేదు. రాజకీయాలలో కేసులు, ప్రత్యర్థుల మీద కేసులు పెట్టించడము ఇవన్నీ కామన్గా చూస్తుంటాము. కానీ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మీరు ఎంతో ప్రేమగా చూసుకునే మీ భాగస్వామిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కొట్టడం జరిగిందని గతంలో కొన్ని చెప్పడం జరిగింది. ఇంత పర్సనల్గా, ఇంత గజ్జు, అసలు మీకు పర్సనల్గా ఇంత పగ ప్రతీకారాలు ఏముంటాయి? అసలు హరీష్ రావుతో మీకు అంత పగలు ఏమున్నాయి? ఇప్పుడు ఒక వ్యక్తిని సిద్దిపేటలో ఎలా చంపుతారంటే, బయటనేమో ఆయన మీద విచ్చలవిడి కేసులు పెట్టి వదిలేస్తారు. సిద్దిపేటలో ఏంటంటే డబ్బు పిచ్చి ఉందనుకో, ఆ డబ్బుల్ని దూరం చేసి ఇబ్బంది పెడతారు. కుటుంబ పిచ్చి ఉందని కుటుంబంలో చిచ్చులు పెట్టి వదిలేస్తారు. వ్యవస్థ మీద ప్రేమ ఉన్నోని ఆ వ్యవస్థలో వాడిని దొంగం చేయడానికి చేస్తారు. నా కుటుంబం అంటే నాకు ప్రాణం, వీడిని ఇక్కడే ఆగం చేసేయాలి, మనశ్శాంతి లేకుండా చేసేయాలి. వీడు సమాజంలో ఎంతో గొప్పగా ఉన్నాడు, సమాజంలో వీడిని ఆగం చేసేయాలి. ఇక్కడ ఉన్న ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు, ఒక నియంత, ఒక చాతగానోడు ఆడిపిల్లని అడ్డం పెట్టుకొని రాజకీయంలో ఎప్పుడైతే చేసిండో అప్పుడే ఓడిపోయాడు. నా దగ్గర లేవా, నేను మాట్లాడాలంటే నా నోరు
నువ్వు యాసిడ్ వాష్ అడిగినా సరిపోదు, అన్నీ వస్తాయి. కానీ నాకు విలువలు తెలుసు. అనిపించలేదు ఇప్పుడు ఇన్ని కష్టాలు పడి నా ఫ్యామిలీని కష్టపెట్టి నా సొంత కష్టపడి సంపాదించుకున్న డబ్బు ప్రజలకు పంచిపెడుతూ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ నా భార్యను కొట్టించుకోవడము, నేను ఇన్ని మాటలు పడడము, ఇన్ని కామెంట్లల్లో ఇంత ట్రోలింగ్స్ అవసరమా? మంచి ప్రశాంతమైన జీవితం గడపాలని మీకు చెప్తినండి. ఎక్కడనో రాముడు తండ్రి మాట విని అడుగుదపాలై భార్యతో అష్ట కష్టాలు పడి ఆయన బతికి బయటికి వచ్చిన అన్ని పట్టుకొని ఆయన పిల్లల మీద ఆయన భార్య మీద నిందేసి తప్పుగా మాట్లాడిన సమాజంలో ఈ ఎదవలేదనుకుంటే నాకెందుకండి? ఇప్పుడు మీ ఇల్లాలు ఎలాంటిదో మీకు తెలవాలి, ఎవడి ఇంట్లో ఏ తల్లి ఎలాంటిదో మనకు తెలవాలి. ఊరి మీద చిల్లరగా లేదు అంటే అయిపోతుందా? మనకు తెలియదా మన ఇంట్లో ఎట్లను? ఎవడో వచ్చి మనకు చెప్పాలనా? అంటే మన ఇంట్లో వాళ్ళను టచ్ చేస్తే తప్ప వాడు మనల్ని ఏం పీకలేకపోతుండు. ఒకటి మీరు ఏ పురాణాలు చూసుకోండి, మహాభారతం కానీ రామాయణం కానీ, ఒక అవమానం తనకు జరిగినంతసేపు భరించిందేమో కానీ ఇంటి ఇల్లాలకి వచ్చినా తల్లికి వచ్చినా అక్కడే యుద్ధం మొదలైంది. ఈయన వినాశనం కూడా అక్కడికెళ్ళే మొదలైంది. 90 నుంచే మొదలైంది. ఖచ్చితంగా ఈయన కుప్పగూలిపోతాడు ఒకరోజు. నేను చెప్తున్నా ఎప్పుడైతే మా కుటుంబాన్ని టచ్ చేసిండో, ఇది నా కుటుంబం కాదు, సిద్దిపేటలో ఉన్న ప్రతి అక్క చెల్లె నా కుటుంబమే. నాకు వచ్చిన కష్టాలు ఎంతమందికి వచ్చినాయో చెప్పుకోలేక ఎన్ని కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయో అని అనుమానం వచ్చింది నాకు. అలాంటి కుటుంబాల కోసం నేను బతుకుండాలి, కొట్లాడాలి అని నేను నిర్ణయం తీసుకున్నా, ముందుకు సాగుతుంది. సిద్దిపేటలో గతంలో కొన్ని హత్యలు కూడా జరిగినాయి, పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. అవి హత్యలు కావు, రాజకీయ హత్యలని కొంతమంది ఛాయల హోటల్ కాడ కానీ కొంతమంది భయపడుతూ మాట్లాడుకునే పరిస్థితి. నిజంగా అవి రాజకీయ హత్యలైనా లేకపోతే మామూలు గొడవలలో జరిగిన హత్యలుగా భావిస్తున్నారా? మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు దృష్టికి అంటే ఒకటి, మనకు ఫ్యాక్ట్ తెలిసిన ఆధారాలు కావాలి చట్టానికి. ఇంట్లో పిలుచుకొని చెంపదెబ్బ కొడితే కింద పడి చచ్చిపోయిన ఒక వ్యక్తి నేను ఏ ఇల్లు అని చెప్పా, ఎవడు కొట్టిండని చెప్పా, ఎవరు చచ్చిరని చెప్పా, జనానికి అర్థమైపోయి ఉంటుంది పాటికి. ఒక సెటిల్మెంట్ కానీ పిలిచి కొడితే ఒక వ్యక్తి చచ్చిపోతే దాన్ని హార్ట్ అటాక్ అని పుకార్లు లేపారు. ఇట్లా రకరకాలుగా అన్ని క్షేత్రస్థాయిలో అన్నీగా మేనేజ్ చేసి, పోలీసులను మేనేజ్ చేసి ఇక్కడ ఎన్నో జరిగినాయి. వాటి ఆధారాలు అంటే పబ్లిక్కి తెలిసిన దానికి మించి, మనసాక్షికి మించి ఏం లేదు. ఇప్పుడు చక్రధారి ఇన్ని వాగుతుండు కదా, అయినా గ్యారంటీ ఉందంటురా? నాకు కూడా పెద్ద గ్యారంటీ ఏం లేదు, నాకు కూడా భయం లేదు, నన్ను కిడ్నాప్ చేస్తారని టెన్షన్ లేదు. ఆల్రెడీ చేశారు కదా ఒకసారి. ఆడేం చేసినా నేను రెడీగా ఉన్నా, అర్థమైందా? నేను కనకరం అంటే నిప్పు కణాన్ని, నన్ను మింగితే నీ పేగులే కాలిపోతాయి. నా మీద దాడి చేస్తే నిన్ను దహించేస్తా. నన్ను ఎంత రెచ్చగొడితే నేను అంత ఎదుగుతా, వదిలేదు ఉండదు. నన్ను గెలికితే, నన్ను ఇబ్బంది పెడితే అమ్మవారై నిన్ను ఆగం చేసి నేను కబలించేస్తా. స్థానికంగా ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రస్తుతం కొనసాగుతున్నారు. స్థానికంగా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇప్పుడు నిన్ననో మొన్నలో జరిగినట్టుంది, పేపర్లో చూసినాం. ముస్తాబాద్ కేటీఆర్ నియోజకవర్గం నుంచి వెళ్ళి సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా అయినట్టున్నారు. సిద్దిపేటలో కూడా అలాంటి వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఎందుకు మీరు ఇంకా క్షేత్రస్థాయిలోకి పోవట్లేదు? గ్రామ స్థాయిలోకి వెళ్ళి వాళ్ళ లీడర్లు కానీ, లోకల్ లీడర్లు, లోకల్ కార్యకర్తలు, ప్రజలు చాలామంది ఉన్నప్పటికీ బయటకు రాలేకపోతున్నారు. ఎందుకు సిద్దిపేటలో ఇంకా బీఆర్ఎస్ గవర్నమెంట్ నడుస్తుందా? బీఆర్ఎస్ గవర్నమెంట్ నడుస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే ఈడున్న ఎంఆర్ఓని, ఆర్డీఓని మీ చేతుల్లో ఉంది కదా అధికారం, మీరు ఎందుకు ఎంఆర్ఓని, ఆర్డీఓని, కలెక్టర్ని అండ్ ముఖ్యంగా ఏసీపీ సురేందర్ రెడ్డిని మార్వాలి. ఎందుకు స్పెషల్గా అతని పేరే చెప్తున్నారు? స్పెషల్ కాదు, గతంలో జీవన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీయలేదు అయిన పేరు. ఇవాళ నేను తీసింది కాదు, అసెంబ్లీలో సాక్షాత్ ఇదే మీద బీజేపీ ఎమ్మెల్యే తీసిండు. బీజేపీ ఎమ్మెల్యేనా ఎవరు? బీజేపీ ఎమ్మెల్యే, కాంగ్రెసే. గతంలో ఏసీపీ సురేందర్ రెడ్డి ఇట్లా అన్నదమ్ములే, హరీష్ రావు ఈయన అన్నదమ్ములే. సలార్ చూసిరు కదా వీళ్ళు, అదే మొత్తం వీళ్ళ అక్రమస్తులు ఏడుందో. ఏసీపీ సురేందర్ రెడ్డి అక్రమస్తులు ఏడుందో తెలుసా మీకు? నాకు తెలుసు.
చెప్పండి ఎక్కడండి. నేను చెప్తా కదా, డాక్యుమెంట్ వైజ్ చెప్తా. ఈ ఉత్తిగా మాట్లాడడం వేకారు, డాక్యుమెంట్ వైజ్ ఇస్తా. మీకు శాతం అయితే మీరు టెలికాస్ట్ చేయండి. 100% మా డ్యూటీ అది కదా. వీళ్ళు మొత్తం బినామీ సంగారెడ్డి చుట్టూ వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళ జాగాలు అన్నీ ఉన్నాయో నాకు తెలుసు. ఇంకొకటి చెప్తా, సురేందర్ రెడ్డి గారికే చెప్తాను, ఏసీపీ సురేందర్ రెడ్డి గారికి. నన్ను రీసెంట్గా పిలిచిన క్రమంలో ఒక దగ్గర ఢిల్లీలో ఎక్కడ ప్లేస్ ఎందుకు కానీ, ఈయన మీద ఫుల్ నిఘా ఉంది, ఈయన ఆస్తుల మీద. ఈయన ఎప్పుడు అవినీతి కేసులో పోయేది ఈయనకే తెలియదు. ఏ క్షణాన నీ పాపం కూడా వండింది. మీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఎవడోడు చచ్చిపోయాడు, ఎంత దారుణంగా చచ్చిపోయారు, యాక్సిడెంట్ అలా వాంటెడ్లీయా, ఏం జరిగింది అనేది భగవంతుడికి ఎరక. కానీ చట్టంలో ఎవడు తప్పించుకోలేడు. రాజకీయం తోపింది కదా అని ఉన్నత స్థాయి వినండి. అధికారిని కూడా అరే ఉన్నత స్థాయి ఏందండి, తప్పు చేస్తే ఎవరినైనా తప్పే అంటారు ఈ దేశంలో. ఉన్నత స్థాయి అంటే ఏంటండి, ఉన్నత స్థాయి అధికారం మీ చేతిలో ఉంది కదా, చూద్దాం ఎంతవరకు విచారణ కొనసాగుతుంది. జరుగుతుంది. ఇప్పుడు రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ చేస్తే, ఒకటి న్యాయస్థానాలు చేస్తాయి. అంటే వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయినప్పుడు న్యాయస్థానాలకు పోతాం. మా పార్టీ చేస్తుంది, నేను కూడా ఉన్నా కదా చేయనికి. చాలామంది నీకు అవసరమా అంటారు. అరే బాబు మీకు అవసరం లేదు, సీఎంకి అవసరం లేని కౌలు రైతు సబ్జెక్టే పట్టుకున్నాన్ని. సీఎం వదిలిపెట్టిన రైతులు తెలుసు కదా మీకు. సీఎం ఏమన్నాడు ఆ రోజు కేసీఆర్, కౌలు రైతులు ఈజ్ నాట్ అవర్ సబ్జెక్ట్ అధ్యక్ష అన్నాడు. నిజంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా చేర్పించింది. ఒక రకంగా మీ వాయిస్ కూడా అవ్వచ్చు. సంతోషం. కేసీఆర్ వద్దనుకున్న కౌలు రైతునే పట్టుకున్నాన్ని. మరి జనం మాకెందుకు అనుకుంటున్న సబ్జెక్ట్ నేను పట్టుకుంటా. వీళ్ళు ఎంతమంది రౌడీలను పంపిస్తారో, గుండాలను పంపిస్తారు. రే బాబు నేను ఫెడప్ అయిపోయినా లైఫ్లో. నాకు ఇప్పుడు చావు అనేది చాలా చిన్నగా వినిపిస్తుంది పదం, అర్థమైందా? నాకేం పెద్ద భయం అనిపించదు. మీరు నిజంగా సిద్దిపేట నియోజకవర్గం మొత్తాన్ని మీ నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉంది. ఎందుకంటే ఒక్క అంశం కాదు, హరీష్ రావు గారి అంశం, ఆయన కింద అంశాలైన మారెడ్డి రవీందర్ రెడ్డి గారిది, మిట్టపల్లికి సంబంధించిన ఒక నాయకుంది, ఇప్పుడు ఏసీపీ సురేందర్ రెడ్డి గారిది, ఇలా కౌన్సిలర్లది, అవిశ్వాసం, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు సిద్దిపేట నియోజకవర్గాన్ని మొత్తం మీ నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంత బాధ్యత, ఇంత కసి అసలు సిద్దిపేట నియోజకవర్గం మీద ప్రేమ నాయకుడు ప్రజల మీద, లేకపోతే మా ఊరోళ్ళు అంటే హరీష్ రావును బొందబెట్టాలి అనేంత కసియా, లేకపోతే ఈ పరిస్థితి నుంచి సంకన పాపను వేసుకొని వస్తుంది ఒక ఆవిడ, కళ్ళ నీళ్ళు పెట్టుకొని, ఇట్లా నిండా నీళ్ళు పెట్టుకొని, డాక్యుమెంట్లు పట్టుకొని, పొలం మాదే అన్న అన్యాయంగా గుంజుకపోయిండు, వాడిని అడిగితే భయం అవుతుంది, నన్ను నా పిల్లని చంపుతుందంటే. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అట్లా అన్నప్పుడు నేను పోతేనే నా తర్వాతనే మీరు పోవాలని చెప్పిన. ఫస్ట్ అయితే నా చంపని తీవాడు, నేను చూసుకుంటా అన్న. తెగింపు ఉండాలి, సమాజం మీద ప్రేమ ఉండి ఓదార్చితే సరిపోదు, తెగింపు ఉండాలి. నా దగ్గర ఉంది తెగింపు. నీకెందుకు రాబోయ్ అని ఎవడని అడిగిండు అనుకో, నీకెందుకు రాబోయ్, నేను చేసేది చేస్తా. మనిషిగా పుట్టిన, కష్టపడతా, నిలబడితే పడిపోతా. బట్ కష్టపడతా, నిజాయితీకి నిలబడతా. జనం నమ్మితే 16,000 కాస్త 1,16,000 అవుతాయి, 2,16,000 అవుతాయి. అది జనం సంబంధించింది. మీరు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని నాయకులు నమ్ముతారా అంటే, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నమ్మింది నాయకులు కాదు, జనం నమ్మిరు. కాబట్టి జనం యొక్క నమ్మకాన్ని నిలబెట్టడానికి అధిష్టానమైన సీఎం చేసింది. జనాన్ని మెప్పియాలి. లీడర్లు మారుతారు, కార్యకర్తలు అప్పుడప్పుడు ప్రోటోకాల్ నిబంధనలకి విరుద్ధంగా పనిచేయలేరు. కానీ ప్రజలకు ఒకటే ప్రోటోకాల్, మంచిని గెలిపించాలి. ప్రజలకు ఒకటే మేనిఫెస్టో, మాకు ఎవడైతే మంచిగా ఉంటాడో, మాకు ఎవడు మంచి చేస్తాడో వాడినే మేనిఫెస్టోలో పెట్టుకుంటారు. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఎన్నికల ఫలితాలతో పాటు రాబోయే స్థానిక సంస్థలు చాలా కీలకం. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వీళ్ళ ఎన్నిక చాలా కీలకం. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వీళ్ళే పునాదులు, గ్రామ స్థాయిలో ఉండే లీడర్లే వీళ్ళు. వీటికి సంబంధించి మీ కార్యాచరణ మొదలైందా? ఇప్పటికీ సర్పంచ్ క్యాండిడేట్ మీ మద్దతు ద్వారా ప్రకటించే అవకాశాలు, టికెట్ల కేటాయింపులు? ఇప్పుడు మా లీడర్స్ని ఒక అప్పీల్ చేసుకుంటాను నేను, చిన్న అప్పీల్, ఇది రిక్వెస్ట్. సమర్థమైన నాయకత్వాన్ని మనము ఐడెంటిఫై చేసి మన అంబుల పొదిలో పెట్టుకోవాలి ఆయుధంగా. బీజేపీ ఏం చేసింది, చక్రధర్ అనేవాడు సమర్థుడని నిర్వీర్యం చేసింది వాడిని, నిర్వీర్యం చేసింది. వినండి,
నిర్వీర్యం చేసింది. బీజేపీ ఎందుకు నిర్వీర్యం చేసిందంటే కాంగ్రెస్ని హత్య చేయాలంటే, కాంగ్రెస్ని రాకుండా చేయాలంటే దొంగ అయినా లంగ అయినా బీఆర్ఎస్కి సపోర్ట్ చేయాలి, కేటీఆర్ని సీఎం చేయాలని ప్లాన్ చేసింది. అది బెడిసికొట్టింది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ చక్రధర్ జెన్యున్ కాదని మొన్న నా మీద కొంతమంది నా స్నేహితులు కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు. చక్రధర్ మంచోడు కాదని. చక్రధర్ మంచోడు కాందే ఎలక్షన్ పిటిషన్కి ఎట్లా వేయండు? చక్రధరు వాళ్ళ భార్య ఇద్దరు బీఆర్ఎస్కి సరెండర్ అయిందంటే దేవునికి సరెండర్ అయితే ఇట్లా మాట్లాడుతున్నా? సరెండర్ అయితేనే బీఎస్పీకి పోయి 16,000 ఓటు బ్యాంకు కొట్టుకొచ్చినా? మీరు చెప్పండి. ఎలక్షన్ పిటిషన్లో 350 వీడియోలు ఇచ్చినా ఎంత కష్టపడితే వస్తాయి? ఎంత డాక్యుమెంట్ వెరిఫై చేసి కోర్టుకి ఇస్తే కోర్టు స్వీకరించింది? మీరు ఆలోచించాలి. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసినా? నేను ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసిన. నా మీద కంప్లైంట్ ఇస్తే నేను హీరోనే అవుతా ఆబ్వియస్లీ. నేను పనిచేసిన కాబట్టి నా మీద కంప్లైంట్ వచ్చింది. ఇప్పటికైనా ఎంపీ ఎలక్షన్స్లో సీరియస్గా ఆలోచించాలని పార్టీని కోరుకుంటున్నా. నిన్నొచ్చినా మొన్నొచ్చినా కాదు, ఎప్పుడు వచ్చినా పార్టీకి మంచి చేయాలనే వచ్చిన. మా సలహాలు సూచనలు వినకున్నా అట్లీస్ట్ మా సేవను వాడుకోండి. మమ్మల్ని పిలిచి అడగండి, ఏం చేస్తే ఎంపీ పార్లమెంట్ మనం గెలుస్తాం అని అడగండి. క్షేత్రస్థాయిలో పనిచేద్దాం. విచ్చలవిడి జాయినింగ్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ పోయి జాయిన్ కావాలనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది వాళ్ళ. ఇప్పుడు గతంలో బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు ఇండిపెండెంట్ నేను పోటీ చేస్తా అని చెప్పేసి మీరు చాలా ఇంటర్వ్యూలు చెప్పారు. బీజేపీలో ఉన్నప్పుడే చెప్పారు టికెట్ రాకపోతే పోటీలో మాత్రం ఖచ్చితంగా ఉంటా అని చెప్పి. ఉన్నా కదా మరి. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో పార్టీ టికెట్ ఇవ్వకుండా మీ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, ప్రజలు బలంగా కోరుకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు అంటారు ఉంటే మీ దగ్గరికి ఆ విషయం ఇంకా పార్లమెంట్ ఎన్నికలు ఇంకా నోటిఫికేషన్ రాలేదు. మీకు ఇక్కడ 2 సందర్భాలు అర్థం కావాలి. నేను ఆ టైంలో నిలబడతా అన్నది ఒక నియంత పైన. నేను అప్పుడు ఈయనకు అడ్డవాడు నిలబడాడు అన్న వాళ్ళకి ఎందుకు నిలబడడం రా బై, నేను నిలబడతా అని చూపించిన. ప్రూవ్ అయిపోయింది. తర్వాత టికెట్ ఇవ్వని ఇవ్వకపోని ఫరక్ పడేదేముంది? అప్పటి వరకు ఈయన ఏడుంటాడు, జైలు ఉంటాడు కదా. పార్లమెంట్ ఎన్నికలకు ఇండిపెండెంట్ పోటీ చేసే అవకాశం లేదంటారు. ఎవరు? మీరు. నేను పార్లమెంట్కి నేను ఎందుకు? ఇప్పుడు పార్టీ ఆదేశించి రానే చక్రధర్, నీకు గజ్వెల్లో తెలిసిన ఉంది, నీకు దుబ్బాకల నీకు పవర్ ఉంది, సిద్దిపేటలో నీకు అంత చరిష్మా ఉంది, నువ్వు లాస్ట్ టైం 2.5 వచ్చినాయి, ఈసారి నువ్వు చక్రధర్ నువ్వు నేను నమ్ముతున్నాం, నీకు టికెట్ ఇస్తాం అంటే నేను గెలిచి ఖచ్చితంగా పార్లమెంట్ గెలిపిస్తాను నాకు టికెట్ ఇస్తే. ఎందుకు వద్దంట? అవకాశం వద్దనేవాడు రాజకీయ నాయకుడే కాదు. నాకు ఒక అవకాశం ఇస్తే పార్లమెంట్ని పల్లెంలో పెట్టి అప్పచెప్తారు రేవంత్ రెడ్డి గారికి అధిష్టానానికి. ఒక అవకాశం ఇవ్వాలి కదా మాలాంటి యంగ్స్టర్స్ కూడా. ఒక్కసారి ఇస్తే రూపురేఖలు మార్చే దిశగా పనిచేద్దాం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు? యువకులు ఖచ్చితంగా రావాలనే రేవంత్ రెడ్డి గారిని ఆయన తీసుకున్నాడు. మీరు చెప్పిన సూత్రం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు సీనియారిటీ కాదు టాలెంట్కి అవకాశం ఇవ్వాలని స్కిల్ ఎవరికైతే అధ్యక్షుడు నిజంగా ఇస్తే ఇవ్వని అడగట్లే. మీకు ఇవ్వాలని ఉంటే ఇవ్వండి, ఒక ప్రయత్నం అయితే చేయండి. మెదక్ గెలుచుకోరాకపోతే అడగండి, మేము కూడా గెలుస్తాం. ఖచ్చితంగా గెలుస్తామంటారు? ఖచ్చితంగా, డౌట్ ఏముంది? నేను తెలియని వరకు దుబ్బాకలో 1 కోటి రూపాయలు వంచాను నేను ఆల్రెడీ. మీకు తెలుసా? దుబ్బాకలో కూడా మీరు 1 crore వర్క్ చేశాను నేను. అవునా? 1 కోటి రూపాయలు వర్క్ చేశా. సిద్దిపేట కంటే ఎక్కువ దుబ్బాకల్ని గుర్తుపడతారు నన్ను. సిద్దిపేటలో అణువు పనిచేసిన. ఈ 2 గజ్వెల్ల ఆనవాళ్ళు కనిపిస్తాయి మీకు ఎక్కడికి పోయినా. 3 ఇక మెదక్ సంగారెడ్డి అంటే మెదక్ ఆల్రెడీ నాకు ఇస్తే మాత్రం మా రోహితే ఉండే, ఆయన పవర్ ఉండే, సంగారెడ్డి జగ్గారెడ్డి ఉండే, ఇంకా అంతుండే. ఇంకా అంటే గెలవడానికి అన్ని సోర్సెస్ ఉన్నాయి. అంటే నాకు ఇది ఆశపడడంలో తప్పులేదు, ఎందుకంటే మేము కూడా వ్యాలిడ్ క్యాండిడేట్స్ అని చెప్పడానికి అంతే. ప్రతి రాజకీయ నాయకుడు కామన్గా ఆశపడేది. రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమన్నారు? ఒక 4-5 ఏళ్ల కిందటనో 8 ఏళ్ల కిందటనో ఒక ఇంటర్వ్యూలో ఏం కావాలని ఉందంటే నాకు సీఎం కావాలని ఉంది అన్నాడు. అప్పుడు చాలా కుక్కలు ఏం మురిగినాయా, నువ్వైతావా అని నిలబడి చూపించాడు కదా. ఎవరు మాత్రం కోరుకుంటారు నాకు టికెట్ రావద్దు, ఇలాగే ఉండిపోవాలి? ఎవడు అట్లా కోరుకునేవాడు రాజకీయాల పనికిరాడు. రావద్దు, అసలు అవసరం లేదు రాజకీయాల్లోకి రావడం. కలగనడానికే నువ్వు భయపడితే నీ జీవితం ఎందుకు? నేను కలగడానికి భయపడా, కళ నెరవేర్చుకోవడానికి కష్టపడతా. ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చాలా వరకు తగ్గిపోయినాయని కొంత అభిప్రాయం ఉంది ప్రజలలో. మీరు గతంలో 1 కోటి రూపాయలు పంచినప్పుడు ఫంక్షన్ హాల్లో ఇక్కడ సిద్దిపేటలో మీరు కొన్ని అంశాలు లేవనెత్తినప్పుడు కొన్ని ఆడపిల్లలకు ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇంకా కొన్ని పథకాలు పెట్టారు. అవి మధ్యంతరాన్ని అయిపోయిన వాటిని కొనసాగించే మన ఆలోచన ఉందా? ఉంది. ఇప్పుడు నాకు ఆలోచన ఉంటే సరిపోదు, నా అకౌంట్లు కూడా అన్ఫ్రీజ్ కావాలి కదా. ఇప్పటికి కాలేదా? ఇప్పటికి కాలేదు. ఇప్పుడు చట్టపరంగా పోవాలి.
వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు, అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసారు. మమ్మల్ని మాకు చేయాలని లేదే పైసలు ఇచ్చినామా అండి ₹1,00,00,000 మీరు చెప్పండి. ఈయన సీఎం చెక్కులు ఇవ్వమంటే నేను చేతులకు రావు, వీళ్ళు ఇట్లా గెలిచినట్టే ఎత్తంటాడు. ఆ కింద బ్రోకర్ గాళ్ళు అంటూ ఉంటారు, ఆ పైసలు పడితే లేవు 5 వెంకటేశ్వర స్వామి గుడికాడ అడుక్కుంటారు చూడు, అట్లాంటి బిచ్చగాళ్ళు ఉంటాడు బయట. జనంని సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కూడా దానిలో చిల్లర అడుక్కున్న చిల్లరగాళ్ళు ఉన్నారు. కానీ చక్రధర్ని బలంగా సిద్దిపేట వాస్తవ్యులందరూ నమ్మితే ఏ ఒక్కడు మీ దగ్గర రూపాయి లేకుండా మీకు ఇంటి పర్మిషన్లు వస్తాయి. ఏ ఒక్క దొంగకి రూపాయి ఇవ్వకుండా మీకు వ్యాపారంలో పర్మిషన్లు వస్తాయి. మీరు రిబ్బన్ కటింగ్లోకి ఏ కోన్కిస్కా కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ సభ్యులతో మీరే వేసుకోరు. ఈ ఊరు చూడండి ఇప్పుడు ఫ్లెక్స్లు లేకుండా ఎంత అందంగా ఉంది. మొన్నటిదాకా ఏడా చూసినా ఒకటే ముఖం, పిచ్చిలేసేది పబ్లిక్కి. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది, ఊపిరి పీల్చుకుంటుంది సిద్దిపేట అలా. అంతేనా? అంత అంత స్వేచ్ఛ దొరికింది. స్వేచ్ఛ దొరికింది, ఖచ్చితంగా స్వేచ్ఛనే అనాలి. మీడియాకి స్వేచ్ఛ లేదు ఇప్పటికీ. నువ్వు అడుగుతున్న క్వశ్చన్లు 4 ఇవాళ నా దగ్గర మైక్ పెట్టాలంటే గజగజలు ఆడుతున్నారు ఒక్కొక్కడు. ఇంకా కూడా మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు బతికేం లాభం అండి. ఇంకా అది మిగతా రిపోర్టర్లు కూడా చక్రధర్ ఏదంటే కాంట్రవర్సీ చేసి అరవడం బంద్ చేసి నీ స్వేచ్ఛ కోసం నువ్వు పోరాడు. సమాధానం చెప్తే సరిపోతుంది కదా. మీరు ఇన్ని ఆరోపణలు చేసారు, అక్రమాలు జరగకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, వీని మీద అలిగేషన్ చేస్తారు మాకు తెలియదా? 100%. ఇప్పుడు మీ దృష్టిలో టాల్ పర్సనాలిటీ అని చెప్పుకునేటోళ్ళ మీద మాకు టాల్ ఏమనిపించదు. మాకు పెద్ద ఎవడైనా ఒకటే మాకు. ఎందుకంటే మేము వ్యక్తిని హైలైట్ చేసి చూడము, ఫోబియా లెక్క. అంతే, ఉన్నాడు మన లెక్కనే మనిషి, కొట్టొచ్చు అని అనుకున్నా కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన. కానీ అలాంటి వాళ్ళని ఎదుర్కొన్నప్పుడు మేము ఎంత ఆలోచనతో ఉంటాం. విచక్షణ లేకుండా వాగట్లే, ఆవేశాల్లో మాట్లాడుతున్నారని కొంతమంది అంటే ఆలోచనతో మాట్లాడుతున్నాం. నన్ను విమర్శించి చక్రధర్కి రాజకీయం గురించి తెలియదు అనుకున్న వాళ్ళందరికీ, అరే బాబు ఫస్ట్ అయితే నువ్వు పోయి నీ ఓటు వేసినావా, నీ ఇంట్లో ఓటేసిర్రా, అది చూసుకో. ప్రాథమిక హక్కు ఓటేయడం. అదేనోడు కూడా నా మీదకి సలహాలు ఇస్తుంటే నేనేం చేయాలి చెప్పండి. అలా ఉంది సమాజంలో. సోషల్ మీడియాలో మొరగడం, బట్టలు చింపుకుంటారు. మా అన్న అంటే మిమ్మల్ని చూస్తే బాధ అనిపిస్తుంది. అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళని చూస్తే, ఎందుకంత తాపత్రయము, నీ పెద్దమ్మ కొడుక, నీ చిన్నమ్మ కొడుక తెలుసా? పోయి వాళ్ళ ఇంట్లో పని మంచినాడు, అలా బతుకులు ఎట్లుంటాయో వీళ్ళు చింపుకుంటా ఉంటారు. నీ సొంత తల్లిదండ్రుల కోసం పనిచేయి అన్న. చక్రధర్ పార్టీలు మారినా నువ్వుకేం పస్తులు వండవు. నువ్వు చక్రధర్ పార్టీ మారితే భవిష్యత్ చక్రధర్కే ఉండదు కావచ్చు, చక్రధరే నాశనం అవుతాడు కావచ్చు. అన్నయ్య మీరు పార్టీ మారే ముందుకు గౌరవం ఉంది, ఇప్పుడు గౌరవం లేదంటే లేకపోతే లేకపోతే నీ గౌరవం ఇస్తావని నేను పనిచేయలే, నువ్వు గౌరవం ఇవ్వని పనిచేయలే. నేను జనానికి మంచి జరగాలనే పనిచేసిన. అది అర్థమయ్యే రోజు నువ్వే 2 చెంపలు వాయించుకుంటావు. అన్న ఇంకొకటి సున్నితమైన అంశము, రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్తూ 33 జిల్లాలు అవసరం లేదు తెలంగాణకి, ఈ జిల్లాల పునర్విభజన సక్రమంగా జరగలేదు, ఇష్టం వచ్చినట్టు అల్లుని కావాలంటే అల్లునికి, కొడుకు కావాలంటే కొడుకు, ఒకసారి 28 అవసరం 30, తర్వాత 2 ఇట్లా పెంచుకుంటూ పోయారు. ఇది కాదు పరిపాలన విధానము, ఖచ్చితంగా దీన్ని మార్చేస్తామని చెప్పేసి అంటారు. నిజంగా మార్చే ఆలోచనలు కొనసాగుతున్నాయా? మార్పు వల్ల కలెక్టరేట్లు కానీ, కట్టిన ఎస్పీ ఆఫీసులు, ఇంకా పరిపాలన అంతా అస్తవ్యస్తం అయిపోతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఉన్న బీఆర్ఎస్కి ప్రజల మీద ఎలాంటి సోయి లేదు. కలెక్టర్ బిల్డింగ్లు కట్టాలి, కమిషన్లు కొట్టాలి, ప్రాజెక్టులు కట్టాలి, కమిషన్లు కొట్టాలి, అడ్డమైనవి నిర్మించాలి. మీరు ఏదైతే అభివృద్ధి అని చెప్తారో అనవసరమైంది. చంద్రబాబు నాయుడు గదే పరిపాలన చేయలేదా అండి కమాండర్ జీబ్లల్లా? ఇవాళ పోలీసులకు ఇంత సెటప్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిన ఇన్నోవాలు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయినాయి? అటు స్టిక్కరింగ్ ఎవరిదో తెలుసా? ఆ కాంట్రాక్ట్లు తీసుకున్నది ఎవరిదో తెలుసా? అంతా బీఆర్ఎస్ వాళ్ళే. పోలీస్ స్టిక్కరింగ్ కూడా కాంట్రాక్ట్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళే. వీళ్ళు ఎక్కడైతే ఏదన్నా కొత్త తేవాలనుకుంటారో ఇమ్మీడియట్గా ఆ ప్లాంట్ పెట్టేస్తారు, ఆ ఇండస్ట్రీ పెడతారు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వీళ్ళదే ఉంటుంది. ఏది కూడా ప్రజలకి లాభమయ్యే పనులు చేయలే. అనవసరం సెక్రటేరియట్ కూలగొట్టి సెక్రటేరియట్ కట్టినామంటే నువ్వు ఎందుకు అంత, నువ్వు పీకేది ఏముంది? ఇప్పుడు సెక్రటేరియట్కి నువ్వు వచ్చిన ముఖం కాదా? ఎందుకు అవసరమా? ఉన్నది ఏమైంది? ఉన్నదేమన్నా అన్నదా? చక్కగా ఉన్నదాన్ని తీసుకొచ్చి జనం సస్తుంటే కరోనాలో ఆ పాత బిల్డింగ్నే నువ్వు మెడికల్కో దేనికో వాడుకొని ఇది కట్టేది ఇంకెక్కడన్నా కట్టాలి. అది వదిలిపెట్టి కూలగొడుతూ కడుతూ, అరే మీకు పరిపాలన ఏం తెలుసు?
మీకు అధికారం లేకపోయేసరికి మెంటల్ దొబ్బింది, పిచ్చి పిచ్చి చేస్తుర్రు. వీళ్ళని కొండగట్టులో తీసుకొని కట్టేసి కొట్టాలి, వీళ్ళకి దయ్యం వదులుతుంది అధికార పిచ్చి. మరీ టూ మచ్ అండి. ప్రభుత్వం వచ్చి నెలగాలే రైతు బంధు పైసలు ఎత్తలేవు అని ఒకడు అంటాడు, ఆటోలల్లో తిరుగుతారు, ఆటోలను ఎగేయనికి ఒకడు అంటాడు. అమెరికాలో పోయి నేర్చుకున్నది ఇదేనా? అందుకే మెడల్ పెట్టి నూకినట్టున్నారు. రఘునందన్ రావు గారు ఇటీవల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 30 రోజులే అవుతుంది కదా, 100 రోజులు సమయం ఇవ్వాలి, ఎందుకు మాట్లాడుతున్నావు సోయి లేకుండా కేటీఆర్ అని కేటీఆర్ని విమర్శించాడు. కేటీఆర్ ప్రతి విమర్శగా ఏమంటున్నాడు, బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, అందుకే వాళ్ళను సంరక్షిస్తున్నాడు, అవసరం ఆ బీజేపీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం ఆ విధంగా అని చెప్పేసి కేటీఆర్ కామెంట్ చేస్తున్నాడు. దీన్ని ఏ విధంగా అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసే అవకాశాలు ఉంటాయి? ఒకటి నార్త్ అయితే ఒకటి సౌత్ ఉంటుంది. ఒకటి దేశంలో పార్టీలు వ్యతిరేక పార్టీలు అంటే రెండే ఇవి. ఆయన రఘునందన్ గారు చెప్పింది కరెక్ట్గా చెప్పిండు. ఆయన పొలిటీషియన్గా చెప్పలే, ఒక ఓటర్గా చెప్పిండు. నేను పొలిటీషియన్గా పొగడదలుచుకోలే. ఓటర్గా ఆయన ఏం చెప్పిండు, మనసులో ఉన్నది జనం ఏదైతే అనుకుంటుర్రో అది వినబడ్డట్టుంది, అదే అన్నాడు. ఈయన జనంకే ఉల్టా సీదా మాటలు చెప్తాడు. ఎవరు? ఈ కేటీఆర్. పూటకు 4 మాటలు మాట్లాడతాడు, బొంత పురుగు. ఆయన ఆడంబరాలు వెనకటికి ఆయన ఏందండి, ఆయన లెక్కింది, ఆయన కథ ఏంది, ఇలా అవన్నీ లేకపోయేసరికి మెంటల్ లేసిపోతుంది వీళ్ళందరికీ. వీళ్ళని అసలు వీళ్ళని దొరలకింత 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినామా అని జనం చెప్పులతో కొట్టుకుంటారు. జనాలు బాధపడుతున్నారు బీఆర్ఎస్ని ఓడించినందుకని వాళ్ళు చెప్పుకుంటారు. కేటీఆర్, హరీష్ రావు గారు ఇప్పటికే జనాలు బాధపడుతున్నారు బాగా. జనం అంటే వాళ్ళ దృష్టి కార్యకర్తలే కావచ్చు. జనం అంటే కార్యకర్తలే వాళ్ళకి. ఇన్ని రోజులు యాదికి రాలే జనం, ఇవాళ యాదికి వచ్చిరా. బీఆర్ఎస్ గురించి తక్కువ మాట్లాడుకోవాలి, శతకోటి పాపాలు తగులుతాయి. ఆ పార్టీ అంతే, ఆ పార్టీ సిద్ధాంతాలు అంతే. తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పుకుంటారు. అరే మీరేం తెలంగాణ తేయడానికి తలకాయ తీసాట. ఈ పులి ఇప్పుడు పులి బయటకు వస్తుంది అంటారు కదా, ఈ పులి నోట్లో తలకాయ పెట్టిందని చెప్తారు ఒకప్పుడు. వీళ్ళు ఏం మాట్లాడుతాం? వీళ్ళు జనం ఆలోచించాలి. ఇప్పటికైనా చక్రధర్కి ఏం తక్కువ, ఇంట్లో పోయి హ్యాపీగా బతకలేడా, అందరిలాగా ఉండలేడా, మీ లెక్క సంతోషంగా బతకలేడా? ఎవరి కోసం వచ్చినాం? రాజకీయాల్లోనే డబ్బులు సంపాదిస్తారా? వేరే సంపాదించుకోలేమా? నిశ్శబ్దంగా అవినీతి సంపాదించుకోలేమా? గుట్టు సప్పుడు కాకుండా సంపాదించుకోవాలి. ఫారిన్లు తిరగాలంటే తిరగలేమా? రోడ్ల మీద వాడి రేపులు చేయడానికే ఈ సేవ కార్యక్రమాలు చేస్తామా? కొంచెం అయినా అన్నం తిన్నాడు వాడు ఈ మాటలు మాట్లాడాడు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ పాలనకు విరుద్ధంగా ప్రజాపాలన అందిస్తున్న మీరు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, అతి త్వరలో ఉన్నత విద్యాశాఖ కూడా కేటాయిస్తారని మీడియా వార్తలు వస్తుంది. చాలా సంతోషం ఒక ఉద్యమకారిని గుర్తించినందుకు ముఖ్యంగా. అదేవిధంగా శ్రీకాంతాచారి గారి తల్లిగారు శంకరమ్మను కూడా ఇటీవల రేవంత్ రెడ్డి గారు కలిసినట్టు ఫోటోలు బయటకు వచ్చినాయి. తనకు కూడా ఏదైనా మంచి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? ఏదైనా ఒక విషయం చెప్తా, అది వారికి అది అధిష్టానం పరిధిలో ఉండే ముచ్చట్లు మనకు తెలివై కాబట్టి ఒకటి చెప్తా. రేవంత్ రెడ్డి గారి వల్ల కేఏ పాల్ని ఒక గొప్ప పర్సనాలిటీ. ఒకప్పుడు ఆయన సభలు పెడితే ఆయనను కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు. యుఎస్లో రాజశేఖర రెడ్డి పొగిడిండు, చంద్రబాబు పొగిడిండు, కేసీఆర్ పొగిడిన నోళ్ళు అవి. ఆయనని స్టేజ్ మీద నిలబెట్టి ఆయనని బఫూన్ని చేసిన ఎదవలు ఇక్కడ ఉన్నారు మన దగ్గర కొంతమంది. కొట్టిరు, అది వాళ్ళ సంస్కారం, అది దాడులు చేసే సంస్కారం, అది వాళ్ళ గురించి తర్వాత మాట్లాడు. అలాంటి కేఏ పాల్ని ఇన్ని మంది విమర్శించి జోకర్ అన్న, న్యూస్ పేపర్లన్నీ ఆయనని తక్కువ చేసి మాట్లాడినా, నిన్న ఆయనని పక్కకు కూసబెట్టుకొని రేవంత్ రెడ్డి ఆయనని పక్కకు కూసబెట్టుకొని ఇది ఆయన ఎన్నోసార్లు అడిగాడు, నేను సమిట్లు పెడతా, నాకు అవకాశం ఉండే. ఈయన ఒక సీఎం హోదాలో ఉండి ఈయనకి సపోర్ట్ చేస్తున్నా అని మాట్లాడినప్పుడు మీరు ఆలోచించాలి. అంటే కేఏ పాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆయనని పిలుచుకొని మాట్లాడండి అంటే ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించండి మన సీఎం. మీరే ఆలోచన. అంటే రాష్ట్ర ప్రయోజనాలు జరుగుతాయి అనుకుంటే ఎవరికైనా నేను అవకాశం ఇస్తా అనే విధంగా, నిజంగా అది చాలా గొప్ప విషయం, అది కొట్టేసే విషయం కాదు. ఈయన బొంత పురుగును ముద్దు పెట్టుకుంటా అని చెప్పి బొంత పురుగులు చేశాడు మనల్ని. అన్న ఒకటి నిజంగా ప్రజాపాలన అని చెప్పేసి ప్రజా దర్బార్ పెట్టి స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు సీఎం గారు. ఇంతవరకు ఓకే, మెచ్చుకోదగిన అంశమే. కాకపోతే నిజంగా ఒక గ్రామ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి సర్పంచ్ని కాదని, ఎమ్మెల్యేని కాదని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మంత్రులు వీళ్ళందరూ చేయలేక పనులు ఉంటాయి. అసలు ముఖ్యమంత్రి రాకపోయేంత అవకాశం ఉండదు కదా. నిజానికి ఈ
చైనా అంతా ఫెయిల్ అయితేనే కదా అక్కడికి పోయేది. ఇది ఒక విధంగా ప్రభుత్వ వ్యతిరేక అంటే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. అంటే గతంలో చేసిన వల్ల ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది అంటున్నారా? ఒకటి వినండి, మీరు ఒక సంస్థలో ఉన్నారు, మీడియా సంస్థలో. మీరు ఒక చిన్న స్థాయిలో ఉండి మీ సీఈఓని కలవాలంటే మధ్యలో చాలా స్టెప్స్ ఉంటాయి. మీకు ఏదైనా కమ్యూనికేషన్ చెడినప్పుడు కిందనో మీదనో పడి మీ సీఈఓని కలిసే ప్రయత్నం అయితే చేస్తారు కదా. దాని అర్థం ఇదంతా పనికిరాని వ్యవస్థ కాదు. ఇప్పుడు వ్యక్తి చేసే తప్పుకి సర్పంచో ఎంపీటీసీయో ఎంపీపీ చేసే తప్పుని వ్యవస్థకు రుద్దొద్దు, ఆర్గనైజేషన్కి రుద్దొద్దు, పార్టీకి రుద్దొద్దు. సర్పంచ్ స్థాయిలో జరిగిపోయే పని సీఎం దాకా పోవడం అని అంటే నిజంగా సిగ్గుచేటే కదా మన అందరికీ. సిగ్గుచేటని ఎందుకు అనుకోవాలండి? సిగ్గుపడాల్సింది సర్పంచ్ గాడు. వాడిని దాటుకొని పోతుండంటే నువ్వు పనికిరాను అని వాడు చెప్తాడు. ఈ వ్యవస్థ ఎప్పుడైతే సీఎం గారి దగ్గరికి మన దరఖాస్తులు రావడం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే నిజంగా ప్రభుత్వం కరెక్ట్ పనిచేస్తుంది అన్నట్టు ఒక ఇండికేషన్ ఇచ్చినాడు. ఏది కానీ ఇన్స్టాంట్గా కావు, టైం పడుతుంది. ప్రతిదీ జనానికి కూడా ఓపిక ఉండాలండి. ఇవాళ 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. పనికిరాని పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి దున్నపోతు కొనుక్కున్నాడు, కాళేశ్వరం పెట్టిండు. ఏం ఎత్తిపోతాడో, ఏం తీసిపోతాడో, ఏం పంటలు పండిస్తాడో ఏం అర్థమవుతుంది. కానీ ఇవాళ ఇన్ని కోట్ల అప్పు ఉంది. ఇది ఒక ఛాలెంజ్ కాంగ్రెస్ గవర్నమెంట్కి. ప్రజలందరూ ఇవాళ సహకరించాలి, విమర్శించడమే బంద్ చేయాలి. ఫస్ట్ ఎందుకు చెప్పాలన్నా, మనం క్రైసిస్లో ఉన్నాం. దొంగలు దోసుకొని పోతే ఆ ఇల్లుని చక్కబెట్టే పని రేవంత్ గారు ఉన్న మినిస్టర్లు అంతా కష్టపడుతున్నారు. కానీ హామీలు ఇచ్చే ముందు తెలియదు గవర్నమెంట్కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. అప్పుడు హామీలు ఇచ్చారు. ఒకటండి, హామీలు ఇచ్చింది చేస్తామనే చెప్పినాం. నీకు దాహం వేస్తుంటే నేను నీ దాహాన్ని తీరుస్తా అన్నాడు. అక్కడ బావి తవ్వుతుండు, తవ్వేదాకా ఓపిక వాట రాదు. అవుతుందా చేస్తుందా అని విమర్శించేటోడు విమర్శిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ చక్రధర్ గౌడ్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. మీరు భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు ఆపకూడదని, ఇంకా భవిష్యత్తులో రాజకీయాల కంటే ముందు ప్రియారిటీ సేవా కార్యక్రమాలకు ఇవ్వాలని, అదేవిధంగా రాజకీయాల్లో కూడా మీరు చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.